ఈ భూమి వచ్చి వచ్చిపోవడానికి కాదు, ఇచ్చిపోవడానికంటూ దానిలో భాగంగా మన భారతదేశానికి ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాలి. అందులో భాగంగా నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలమ్మే అంటూ ఇంపాక్ట్ సంస్థను స్థాపించి ఇంటికో స్పీకర్, ఊరికో ట్రైనర్ను తయారు చేయాలని ఉద్దేశంతో, ఒక అద్భుతమైన ఉద్దేశంతో మనకు ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ను నెలకొల్పినటువంటి మన గంపా నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఇంపాక్ట్ గ్రూప్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 168వ బ్యాచ్లో 19వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరొక అద్భుతమైన సెషన్లోకి వెళ్ళే కంటే ముందు ఒక మంచి కొటేషన్ తోటి మనం ప్రారంభించుకుందాం. అన్నపూర్ణ గారు. హ్యాపీ ఈవినింగ్ ఆల్. సరైన నిర్ణయం అనేది సాధారణంగా అనుభవంతోనే సాధ్యమవుతుంది. అలాగని అనుభవాన్నే పొందాలేమో అని భయపడకండి. ఎంత అనుభవం ఉంటే అంత పరిపక్వతను మనం పొందుతాం. సాధించేందుకు సమస్యలు, నేర్చుకునేందుకు పాఠాలు, ఆస్వాదించేందుకు ఎన్నో అనుభవాలతో నిండిన ప్రయాణమే ఈ చిన్ని జీవితం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు నాకు టైం మేనేజ్మెంట్ గురించి చెప్పడానికి మన ముందుకు వచ్చిన స్పీకర్ సుధీర్ బంధం రావురి గారు. సార్ ఒక ఎంటర్ప్రినర్, లైఫ్ స్కిల్ ట్రైనర్, బిజినెస్ ట్రైనర్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్. దాదాపు 28 సంవత్సరాలుగా బిజినెస్లో అనుభవం ఉంది. బిగ్ బ్లాక్స్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ శ్రీ విష్ణు సాయి కన్స్ట్రక్షన్స్లో పార్ట్నర్. అండ్ ఇంపాక్ట్లో జర్నీ గురించి మాట్లాడితే 21st బ్యాచ్లో ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. దాదాపు 6 బ్యాచ్లకి ఇన్ఛార్జ్గా వ్యవహరించారు. ప్రజెంట్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్కి. సార్ చెప్పేది ఒకటే, మై అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇన్ సర్వింగ్ ద సొసైటీ. వెల్కమ్ సార్, వెల్కమ్ టు 168 బ్యాచ్. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఆడిబులా? అందరికి వినిపిస్తున్నానా? కనిపిస్తున్నాను, అది నాకు తెలిసింది, బట్ వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. ముందుగా మీ అందరికి ఎందుకు కంగ్రాచులేషన్స్ అంటే, మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కి మీరు ఒక అడుగు ముందుకేసి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. అందులో ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ మించిన సంస్థ లేదు కాబట్టి, అటువంటి సంస్థతోనే మీరు అసోసియేట్ అయ్యి ముందుకు ప్రయాణం చేస్తూ మీ ద్వారా ఇంకా కొన్ని కుటుంబాల్లో వెలుగులు నింపే ప్రయత్నానికి నాంది పలికారు కాబట్టి మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా బ్రదర్ శ్రీనివాస్ పెర్మళ్ళ గారికి ధన్యవాదాలు. అండ్ వారి బృందం మొత్తానికి కూడా థ్యాంక్ యూ అండి. అండ్ నన్ అదర్ దాన్ మన గురువు గారు గంప నాగేశ్వరరావు గారు, ద లెజెండ్ కదా. ఈరోజు కరీంనగర్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయిస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ మోటివేట్ చేపిస్తూ ప్రతి ఏరియాలో కూడా ఇంపాక్ట్ యొక్క స్టాంప్, ముద్ర పడే విధంగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా అందులో ఒక చిన్న భాగస్వామ్యం అవుతున్నందుకు, ఇంత పెద్ద ఫ్యామిలీని పరిచయం చేసిన ఆయనకి ఎన్ని దండాలు పెట్టినా, ఎన్ని శతకోటి వందనాలు అన్నా సరే తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకనంటే లైఫ్కి స్ట్రెస్ లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే సింపుల్గా ఇంపాక్ట్కి కనెక్ట్ అయిపోయి ఉంటే చాలు. మొత్తం స్ట్రెస్ అంతా ఫ్రీ అయిపోతుంది. హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. జస్ట్ ఇంపాక్ట్ అని ప్రయాణం చేస్తే చాలు. అది ఇప్పుడు గత 3.5 సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నాను కాబట్టి, సో ఆయనకు కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరికీ నా ప్రశ్న ఏంటంటే, నాకు టైం సరిపోవట్లేదు అని ఎంతమందికి అనిపించిందో వాళ్ళందరూ కూడా ఐ అని చాటింగ్లో పెట్టండి స్పీడ్గా. 10 seconds టైం ఇస్తా. 1 2 3 4 5 6 7 8 9
స్టాప్. మధ్యలో ఒక 2 వింతైన లెటర్లు కూడా వచ్చాయండి. నేను ఓన్లీ ఐ అని పెట్టమన్నాను. ఒకరేమో ఈటీవీలోని ఈని స్మైల్ ఇవ్వండి అని ఒకరు గుర్తు చేశారు. ఇంకొకరు ఎన్ అని కూడా టైప్ చేశారు. అంటే నాకు టైం సరిపోతుంది అని వారి ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ పర్వాలేదు. క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే, ఆప్షన్స్ లేవు ఇక్కడ కదా. సూపర్ అండి. చాలా మందికి టైం సరిపోవట్లేదని పసిగట్టారు కాబట్టి, సార్ వీళ్ళకి టైం సరిపోవట్లేదంట, కాస్త ఒకసారి వీళ్ళకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో మొదలు పెడదాం మరి ట్రీట్మెంట్. నాకు కూడా టైం సరిపోదండి, చాలా కష్టం మేనేజ్ చేయడం కదా. ఎందుకని అంటే టైం మన చేతుల్లో ఉండదు మనం మేనేజ్ చేయడానికి. ఎవరి చేతుల్లో కూడా టైం ఉండదు మేనేజ్ చేయడానికి. అసలు ఆ పదమే రాంగ్. నా దృష్టిలో అయితే టైం మేనేజ్మెంట్ అనే వర్డే రాంగ్. ఎందుకనంటే ఫోన్ చేతిలో ఉంది, మనం ఎలా కావాలంటే ఆపరేట్ చేస్తాం, మేనేజ్ చేస్తాం, అవసరం మీద స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేస్తాం. దిస్ ఇస్ మేనేజ్ కదా. డబ్బులు ఉన్నాయి, మేనేజ్ చేస్తాం, కానీ మన చేతిలో లేని సమయం, దాన్ని మేనేజ్ చేయలేము. ఒకటే ఒకటి చేయొచ్చు, యూటిలైజేషన్. సో మన కాన్సెప్ట్ ఏంటి? టైం యూటిలైజేషన్ ఇస్ ద పర్ఫెక్ట్ కాన్సెప్ట్. వాడుకుందాం, అందులో వాడుకోవడంలో నన్ను మించినవాడు ఎవడూ లేడు. నేను అంత బ్రహ్మాండంగా వాడేస్తా. టాలెంట్ ఉన్నోళ్ళని అయితే మామూలుగా వాడను ఇంకా. సో టైం కూడా చాలా టాలెంట్ ఉంది కాబట్టి దాన్ని కూడా మనం వాడేద్దాం. ఓకేనా? అయితే ఒక్క సమస్యలో నేను ఇరుక్కొని ఉన్నా, దాని నుంచి నన్ను మీరు బయటపడేయాలి. మీకు మంచి అద్భుతమైన అవకాశం. సార్ ఈ ఛాన్స్ మాకు దొరికింది, మేము మీకు మీ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ మేము ఇచ్చేస్తామని మీరు మంచి అడ్వాంటేజ్ని తీసుకోవచ్చు. ఏంటో సమస్య అని అంటే, నేను నా ఫ్రెండ్ దొరా శ్రీనివాస్ అని చెప్పి నా చిన్నప్పుడు ఫ్రెండ్, ఇద్దరం కలిసి అవుట్స్కట్స్లో ప్రశాంతంగా బతుకుదామరా అని చెప్పి 2 ఇళ్ళు కొనుక్కున్నాం ఎకరం స్థలంలో. మీ అందరిని కూడా ఇన్వైట్ చేస్తాను, పెరుమాళ్ళ గారు పర్మిషన్ తీసుకొని మంచి పార్టీ చేసుకున్నాం. ఎకరం స్థలంలో తీసుకున్నాము, 2 ఇళ్ళు యాజ్ ఇట్ ఈస్ కట్టుకున్నాము. ఒకటి తేడా ఏమై ఉంటుంది అంటే నెంబర్ ప్లేట్. ఎందుకనంటే ఒకటే నెంబర్తో రిజిస్ట్రేషన్, డోర్ నెంబర్ ఒకటే రాదు. ఇంకొక తేడా ఏంటంటే ఆ నెంబర్ ప్లేట్కి పేరు, వాడి ఇంటికి వాడి పేరు, మా ఇంటికి నా పేరు పెట్టుకున్నాం, ఇంటికి పేరు. మిగిలిందంతా సేమ్ టు సేమ్, ఎటువంటి తేడా లేదు. కన్స్ట్రక్షన్, డిజైనింగ్, ఎవ్రీథింగ్ సేమ్, ఇంటీరియర్ అండ్ అవుటీరియర్ కూడా, ఎక్స్టర్నల్ కూడా. కానీ నేనేమో హ్యాపీగా లేను, వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. నేను అబ్జర్వ్ చేశాను ఎందుకు నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను అని చెప్పి. ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కదా, మా ఇంట్లో వర్షం పడనే పడదు, వాడి ఇంట్లో వర్షం పడుతూ ఉంటుంది, పక్కనే ఉంటాడు కానీ నాకు పడదు. కొన్ని మేఘం అక్కడికి వచ్చి ఆగిపోయిందా అని తలకాయ ఎత్తి చూస్తే మేఘం మాత్రం ఫుల్గా ఉంటుంది, కానీ మా ఇంట్లో వర్షం పడదు. పొద్దున్న లేచేసరికి సూర్యకిరణాలు వాళ్ళ ఇంట్లో మంచిగా పడుతూ ఉంటాయి, ఈస్ట్ ఫేస్ డోర్ కాబట్టి. మా ఇంట్లో సూర్యకిరణాలు పడవు. పోనీ ఏమైనా అడ్డు ఉందా అంటే చెట్లు, చేమలు, గోడలు ఏమీ అడ్డులేవు. ఎందుకంటే సేమ్. ఇంకా చలికాలం, మా ఇంట్లో ఏమో మేము ఏసీ వేసుకోవాల్సి వస్తుంది చలికాలం, వాడేమో డోర్లు ఓపెన్ చేసుకొని హాయిగా పడుకుంటాడు. మేము డోర్లు ఓపెన్ చేసినా వెచ్చగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. ఇది నా సమస్య. మీరు ఎవరైనా తీర్చగలుగుతారా? పోనీ ధైర్యం చేసి మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు సార్, మీరు అసలు నిజాలు చెప్పట్లేదు, ఇలాంటి విడ్డూరాలు ఎక్కడ జరగవు అని అయినా పోనీ అలా అయినా చెప్పగలుగుతారు. స్టార్టింగ్లో చెప్పినా పర్లేదు, అన్మ్యూట్ ఆప్షన్ ఉంటే కనుక అన్మ్యూట్ చేసుకొని ఒక్కరు మాత్రం చెప్పచ్చు. నేను పోనీ నిజమే చెప్పాను, అబద్ధం చెప్పాను? అన్బిలీవబుల్ సర్ప్రైజ్. పరమేశ్వర్ గారు, రమణ పరమేశ్వర్ గారు, అన్బిలీవబుల్ సర్ప్రైజ్. యు ఫీల్ లైక్ దట్. ఫీలింగ్ ఏం లేదండి, రియల్. అక్కడ మెంటల్గా నేను అనట్లా, ఫిజికల్గానే మాట్లాడుతున్నాను. మెంటల్ అని అంటే దట్ ఈస్ ఎమోషనల్ ఫీలింగ్. బట్ నాటి ఇంట్లో వర్షం పడుతుంది, కళ్ళెదురు కనిపిస్తుంది, వాళ్ళ ఇంట్లో, మా ఇంట్లో పడట్లేదు ఈ వర్షాకాలం. ఇప్పుడు నేను నిజం చెప్పాను, అబద్ధం చెప్పాను, ధైర్యంగా దాన్నైనా చాటింగ్లో పెట్టండి. మీరు అబద్ధం చెప్పారు, లేకపోతే మీరు నిజమే చెప్పారు సార్, మేము కూడా అట్లా చూసాం సార్ అని. కన్స్ట్రక్షన్ టైం పీరియడ్ అవన్నీ రాంగ్ కాన్సెప్ట్లు. సేమ్ టైం అని చెప్తున్నా, సేమ్ కన్స్ట్రక్షన్, ఒకటే టైం, అది కూడా రాంగ్.
కన్స్ట్రక్షన్ టైం కాదు, ఇద్దరం ఒకేసారి గృహప్రవేశం ఒకరోజు అటు ఇటుగా మంచి రోజు చూసుకొని నివసిస్తున్నాం. మేబీ ఏ స్టోరీ అని చెప్పారు ఒకటి శ్రీశైలం మరాఠీ గారు. యా, వాకింగ్ హ్యాబిట్స్ అంట, దానికి ఇంటికి సంబంధం ఏంటంటే నా పర్సనల్ హ్యాబిట్స్ కి వర్షానికి ఏమైనా లింక్ ఉందా? ప్లేస్ వేరే, ఒకటే ఏరియా అని చెప్పా, ఒక ఎకరంలో ఇద్దరం కట్టుకున్నాం అని కూడా చెప్పాము. మళ్ళీ ప్లేస్ వేరే అంటే వాడు అమెరికా నేను ఇండియా అని కూడా చెప్పాలా? ఒక ఎకరంలో ఇద్దరం కట్టుకున్నాం, అవుట్స్కర్ట్స్ ప్రశాంత్. అబద్ధం చెప్పారు, ధైర్యంగా చెప్తున్నారు భవానీ గారు. కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకనంటే జరగని విడ్డూరం ప్రపంచంలో ఎక్కడ జరగదు. నేను చెప్పానంటే అది పక్కా అబద్ధమే చెప్పాను, అది నిజం కాదు. ఎందుకు చెప్పాను అని అంటే టైం నాకు సరిపోవట్లేదు అని చెప్పేవాళ్ళు కూడా అబద్ధమే చెప్తున్నారు కాబట్టి. ఎందుకంటే ప్రపంచంలో ఎవరికైనా ఉన్నది 24 గంటలే, అది మనకు తెలిసిందే కదా. అడుక్కునే వాడికైనా అంబానీకైనా సేమ్. మన లోకల్ గా పరిపాలించే మన కార్పొరేటర్కైనా, దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రికైనా, లేకపోతే ప్రపంచానికి ఎవరికైనా సరే ఉన్నది 24 గంటలు మాత్రమే. ఒకరికి సరిపోతుంది, ఒకరికి సరిపోవట్లేదు అని అంటే అది మనం వాడుకోవడానికి చేతగాక మన చేతగాని తనమే తప్ప టైం తప్పు కాదు. కరెక్టా? అంతే కదా, ఒప్పుకుంటారా? ఎస్. సరే, ఇది 24 గంటలు అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. బట్ 24 గంటల్ని మల్టిప్లై చేయండి నిమిషాల్లోకి. ఎన్ని నిమిషాలు అవుతుంది చెప్పండి ఒకసారి. స్టార్టింగ్ లో 24 గంటల్లో ఎన్ని నిమిషాలు ఉంటాయి? క్యాలిక్యులేటర్ వాడచ్చు. ఇట్స్ ఇంపాసిబుల్. క్యాలిక్యులేషన్ చేయడం కూడా ఇంపాసిబులేనా? మోహన్ రెడ్డి గారు, క్వశ్చన్ అయిపోయింది, దాని తర్వాత కూడా సినిమా రన్ అవుతుంది, ఇప్పుడు ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ ఇస్తే ఇలాగే ఉంటుంది కదా. అన్రిలేటెడ్ ఆన్సర్ గా వచ్చేస్తుంది. 100% 1440 మినిట్స్ కదా. 24 గంటలు అని అనుకుంటే చాలా తక్కువ అనిపిస్తుంది. అదే 1440 నిమిషాలు కదా. దాన్ని సెకండ్స్ లో కన్వర్ట్ చేసి స్టార్టింగ్ చేయండి, చూద్దాం ఎంత వస్తుందో. ఎస్, 86,400 సెకండ్స్ అండి. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇంత టైమా. 24 గంటలు కాదు, అక్కడ మనం చూసే కోణం మార్చాలి, దృక్పథం చేంజ్ అవ్వాలి. ఎంత ఉంది అసలు? ఒరిజినల్ టైం ఎంత? 86,400 సెకండ్స్. ప్రతి సెకండ్ చాలా ముఖ్యం. సమయానికి ఎవ్రీ సెకండ్ అది పుడుతుంది, ప్రతి సెకండ్ చచ్చిపోతూ ఉంటుంది కదా. సమయాన్ని యూటిలైజ్ చేసుకునే వాళ్ళేమో అద్భుతంగా రాణిస్తున్నారు, ఈ సమయాన్ని చంపేస్తున్న వాళ్ళేమో అధోగతి పాలవుతూ ఉన్నారు. మరి అధోగతి కాదు కానీ అనుకున్న గోల్స్ కానీ అనుకున్న రీచెస్ ని కానీ రీచ్ అవ్వలేకపోతున్నారు, హైట్స్ ని చూడలేకపోతున్నారు అనేది వాస్తవం. సరే, మనం అందరం కూడా మన సమయాన్ని ఎలా వాడుకుంటున్నాము అని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసాము, చెక్ చేసుకున్నాము మనం? ఎప్పుడైనా మీరు ప్రయత్నం చేశారా? నేను నా టైంని ఎలా వాడుతున్నాను అని చేశారా? చేయలేదా? సరే, ఒకసారి చేసేద్దాం, అది కూడా చేద్దామా? ఓకే, పేపర్ పెన్ ఉందా? నాకు చూపించండి ఒకసారి. అసలు మీరు ఎంత డిసిప్లిన్ వచ్చి కూర్చుంటున్నారా, అసలు రాసుకుంటున్నారా లేదా కూడా తెలిసిపోతుంది. వావ్, కొంతమంది వీడియో ఆఫ్ చేసి వెనకాల నుంచి మరీ చూపిస్తున్నాను, మీరు చూసుకోండి భూతద్దం ఏదైనా తెచ్చుకొని అని. ఓపెన్ చేయండి వీడియోస్, తప్పదు. మీరు ఎవరి సెషన్ వినడానికి వచ్చినా ఓపెన్ చేసినా ఓపెన్ చేయకపోయినా నా సెషన్ మాత్రం మీరు ఓపెన్ చేస్తేనే మజా ఎంజాయ్ చేస్తారు. వీడియోలు ఆఫ్ చేసుకుంటే ఎంజాయ్ చేయలేరు కదా. చలో, పేపర్ పెన్ రెడీగా ఉంది కదా. నేను ఇప్పుడు ప్రశ్న వేస్తాను మీకు. ఆ ప్రశ్న మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, దానికి ఆన్సర్స్ కూడా చెప్తా. ఆన్సర్స్ లో ఏదో ఒక ఆన్సర్ని మీరు రాసుకోండి, ఓకేనా? దీని తర్వాత దాని సినిమా ఏంటనేది చూద్దాం. ముందు ప్రశ్నలు వేసుకుందాం, ఆన్సర్లు తెలుసుకుందాం. మీరు ఆ ఆన్సర్లో ఏ ఆన్సర్లో ఉన్నారో ఆ ఆన్సర్ని మాత్రం నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ రెడీయా?
థంబ్ ఇవ్వండి అందరు కూడా. అనుకున్న వెంటనే నేను పని చేస్తాను. దిస్ ఈస్ ద క్వశ్చన్. అనుకున్న వెంటనే నేను పని చేస్తాను. రాసుకోవాల్సిన అవసరం లేదు. చేస్తాను అనుకునే వాళ్ళు ఎస్ అని రాసుకోండి. చేయను అనుకునే వాళ్ళు నో అని రాయండి. అప్పుడప్పుడు చేసేవాళ్ళు సమ్ టైమ్స్ అని రాసుకోండి. ఈ ఒక్క 3 పదాల్లో ఏదో ఒక పదం రాసుకోండి. చేసేవాళ్ళు అయితే ఎస్, చేయని వాళ్ళైతే నో, అప్పుడప్పుడు చేసేవాళ్ళు అయితే సమ్ టైమ్స్. ఇక్కడ చాటింగ్లో కాదు, మీ పేపర్లో రాసుకోండి. చాటింగ్లో నాకు ఉపయోగం లేదు, మీరు రాసినా ఉపయోగం లేదు. ఓకేనా? శశివర్ధన్ గారు, లూనార్, సూపర్ పేరు పెట్టుకున్నారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్, ప్లానింగ్ ప్రకారం పని చేస్తాను నేను. అసలు ప్లాన్ చేసుకుంటే నేను అసలు వదిలిపెట్టను అని అనుకుంటే కనుక ఎస్, లేకపోతే నో. అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుంటుంటా కానీ ఒక్కొక్కసారి స్కిప్ అవుతుంటా, కొన్నిసార్లు చేస్తూ ఉంటా అనేవాళ్ళు సమ్ టైమ్. థర్డ్, ఏదైనా ప్లాన్ చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తా, అంటే పాటిస్తాను అనుకునే వాళ్ళు ఎస్, లేకపోతే నో, అప్పుడప్పుడు చేసేవాళ్ళు సమ్ టైమ్స్ అని రాయండి. ఫోర్త్ క్వశ్చన్, ఏ పని నేను చేయాలన్నా సరే లాస్ట్ మినిట్ వరకు ఆగను, అంటే వెయిట్ చేయను అనుకున్న వాళ్ళు ఎస్, లేకపోతే నో, అప్పుడప్పుడు సమ్ టైమ్స్. ఓన్లీ ఎస్, నో, సమ్ టైమ్ ఒక పదం మాత్రమే రాసుకోవాలి, నెంబర్ వేసుకోండి. ఫిఫ్త్ క్వశ్చన్, మూడ్ పైన అస్సలు ఆధారపడదు. ఆధారపడితే కనుక ఎస్ రాసుకోండి, ఆధారపడకపోతే నో రాసుకోండి, అప్పుడప్పుడు అయితే సమ్ టైమ్స్ అని రాసుకోండి. రాసుకుంటున్నారా? వెరీ గుడ్. ఇంట్రెస్ట్ లేకపోతే ఆ పని నేను ఇమ్మీడియట్ వదిలిపెట్టేస్తా, అంటే చేయాలని ఇష్టం లేదబ్బా, ఇంట్రెస్ట్ రావట్లేదు అని వదిలేస్తాను. సిక్స్త్ క్వశ్చన్, ఎస్, నో ఆర్ సమ్ టైమ్స్. సెవెంత్, డెడ్ లైన్స్ ఉంటే మాత్రం పిచ్చి కోపం వస్తుంది. చాలా మంది కోపం వస్తుంది కదా డెడ్ లైన్ ఉంటే. అలా వస్తే ఎస్ రాయండి, లేకపోతే నో, అప్పుడప్పుడు అయితే సమ్ టైమ్స్. ఎయిత్, టైం ప్రకారం చేయలేనేమో అని కూడా అనిపిస్తుంటుందంట అప్పుడప్పుడు. ఈ పని నేను టైం ప్రకారం చేయలేకపోతానేమో అనే ఒక భయం ఏర్పడితే ఎస్, లేకపోతే నో, సమ్ టైమ్స్. నైన్త్, చాలా కారణాలు ఉన్నాయి, అందుకే డ్రాప్ అయిపోతుంది. చెయ్యట్లేదు, చెయ్యను అని డిసైడ్ అయిపోవడం. ఎన్నో రీజన్స్ వల్ల నేను చెయ్యట్లేదు అనుకునే వాళ్ళు ఎస్, లేకపోతే నో, సమ్ టైమ్స్. అండ్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు చేయకపోతే కొంపలు ఏం మునుగవు అనుకునే వాళ్ళు ఎస్, లేకపోతే నో, సమ్ టైమ్స్. సో 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రొకడైల్ ఫెస్టివల్ ఉండబోతుంది. ఈ డైలాగ్ విన్నారా ఎప్పుడైనా? తెలుగులో ఏమంటారు దీన్ని? నాకు మిలిప్ రీడింగ్ అర్థం అయిపోయింది. ముందుంది ముసళ్ళ పండగ అని మీరు చెప్పకనే చెప్తున్నారు, నేను అర్థం చేసుకోగలిగాను కదా. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. దీనికి మార్కులు వేసుకుందాం మనం. మార్కులు వేసుకొని టోటల్ చేసుకుందాం. టోటల్ చేసిన దాన్ని బట్టి మనం ఏ స్టేటస్లో ఉన్నామని తెలిసిపోతుంది. ఇక్కడ మీ పరిస్థితి ఏంటో మీకు అర్థం అయిపోతుంది. 10 మందికి తెలియజేయాలి నా ఇంటర్నల్ మ్యాటర్ ఇది అనుకుని ధైర్యం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు చాటింగ్లో. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు చాటింగ్లో మీ స్కోర్ని రివీల్ చేయకండి. ఎందుకనంటే మనము మన పరువు నిలబెట్టుకోవాలి, పోగొట్టుకోకూడదు కాబట్టి. ఓకేనా? తర్వాత మీ ఇష్టం, నేను చెప్పడం మాత్రం చెప్పేశాను. లాస్ట్కి ఇప్పుడు మళ్ళీ రఘువీర్ రెడ్డి గారు లూనార్ గ్రూప్ నుంచి అడిగారు 5th and 8th క్వశ్చన్ రిపీట్ అని. మీకు కూడా ఎవరికైనా ఇంకా రిపీట్గా కావాలి అని అంటే చాట్లో పెట్టండి, నేను ఒకసారి రిపీట్ చేస్తాను, దెన్ ఫర్దర్గా వెళ్ళిపోతాను. 5th క్వశ్చన్ అండ్ 8th క్వశ్చన్ గురించి అడిగారు. 3rd క్వశ్చన్ కూడా సబితారెడ్డి గారు. థర్డ్ క్వశ్చన్ రాసుకోండి అమ్మా. 3rd క్వశ్చన్కి ఆన్సర్ రాసుకోండి. 3rd క్వశ్చన్, 6th అన్ని చెప్పేస్తే అయిపోతుంది కదా. 3rd అడిగారు, 6 అడిగారు, 5 అడిగారు, 8 అడిగారు, 4th అడిగారు. దేవుడా, అంటే ఇప్పుడు దాకా ఎక్కడికి పోయారు? 4, 8, 9, 10 అన్ని అడిగేశారు. రోల్ నెంబర్ 58 విజయ్ గారు. టూ మచ్ కదా. అంటే ఇప్పటిదాకా దేకట్లేదు అనమాట నన్ను మీరు. చెవులతో కూడా దేకట్లేదు అనమాట, కంటితో ఎట్లాగో దేకట్లేదు. సరే కానీ అండి, ఏం చేస్తాం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను కానీ కొంచెం స్పీడ్గా చేసేస్తాను. ఎందుకనంటే
చాలా స్పీడ్ సార్ మీరు అని అంటే నేను స్పీడే కరెక్ట్, థ్యాంక్ యూ. క్వశ్చన్ రాసుకుంటే స్పీడ్ అనొచ్చు, కానీ ఆన్సర్ రాసుకోవడానికి ఈ స్పీడ్ చాలు. లౌడ్ గట్టిగా, నా వాయిస్ వినిపించట్లేదా? తక్కువగా ఉందా? క్లియర్గా ఉంది కదా? అయితే మీ దగ్గర డివైస్లో మీరు వాల్యూమ్ పెంచుకోండి. ఓకే. మారుతి గారు మరాఠీ వాళ్ళకి తెలుగు కొంచెం కష్టంగానే ఉంటుంది, అందుకే సౌండ్ తక్కువ వినిపిస్తుంది. మరి పర్లేదు, కొంచెం పెంచుకోండి. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్, అనుకున్న వెంటనే పని చేసేస్తాను. సెకండ్ క్వశ్చన్, ప్లానింగ్ ప్రకారం పని చేస్తాను. థర్డ్, ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాను ఆర్ పాటిస్తాను. ఫోర్త్, ఏ పని చేయాలన్నా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయను, అంటే ఆఖరి నిమిషం వరకు ఆగను. ఫిఫ్త్ క్వశ్చన్, మూడ్ పైన అస్సలు ఆధారపడను. సిక్స్త్, ఇంట్రెస్ట్ లేకపోతే విడిచిపెట్టేస్తా ఆ పని, ఇమీడియట్ గా డ్రాప్ అయిపోతాను నేను. సెవెంత్, డెడ్ లైన్ ఉంటే పిచ్చి కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. ఎయిత్, టైం ప్రకారం చేయలేనేమో అని అనిపిస్తూ ఉంటుందంట అప్పుడప్పుడు. చాలా కారణాలు ఉన్నాయి, అందుకే వదిలేస్తానని 9వ ప్రశ్న. లాస్ట్ క్వశ్చన్, ఇప్పుడు చేయలేకపోతే కొంపలేం మునగవు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వీటికి పక్కన ఐఫోన్ పెట్టుకొని మార్కులు వేసుకోండి. నేను చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్కి ఎస్ అనుకుంటే కనుక 10 మార్క్స్ వేసుకోండి, నో అనుకుంటే కనుక 4 మార్క్స్ వేయండి, సమ్ టైమ్స్ దగ్గర 6 మార్క్స్ వేసుకోండి. అంటే మీ ఆన్సర్ని బట్టి మార్కులు వేసుకోండి. ఎవరు ఏ ఆన్సర్ రాసుకుంటే దానికి మార్క్స్ వేసుకోండి. ఎస్ అయితే 10 మార్క్స్, నో అయితే 4 మార్క్స్, సమ్ టైమ్స్ అయితే 6 మార్క్స్. సెకండ్ క్వశ్చన్ కూడా ఎస్ అయితే 10 మార్క్స్, నో అయితే 4 మార్క్స్, సమ్ టైమ్స్ అయితే 6 మార్క్స్. అలాగే థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్వశ్చన్ కూడా వేయండి, చెప్తాను. దాని తర్వాత కూడా మనం మాట్లాడుతాం. ఫిఫ్త్ క్వశ్చన్కి ఏం చేయాలి? ఎస్ అయితే 10 మార్క్స్, నో అయితే 4 మార్క్స్, సమ్ టైమ్స్ అయితే 6 మార్క్స్. అండ్ సిక్స్త్ క్వశ్చన్కి కూడా ఎస్ అయితే 2 మార్క్స్ వేయండి. ఎవరైనా 10 మార్క్స్ వేసేసుకున్నారా? ఎలాగో 10కి చెప్పేస్తారని చెప్పి కదా చేసే ఉంటారు. చాలా స్పీడ్, నాకంటే స్పీడ్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వేయకండి అట్లా. నో మీన్స్ 10 అంట. లేదండి, ఎవరు చెప్పారు? లలిత కుమారి నిమ్మరాజు గారు అంట. ఎస్ గురించి మాట్లాడుకుందాం. కాదు, నో అంటే 4 మార్క్స్ ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్కి వచ్చేస్తే ఎస్ అంటే 2 మార్క్స్ వేసుకోండి, నో అంటే 10 మార్క్స్ వేసుకోండి, సమ్ టైమ్స్ అయితే 4 మార్క్స్ వేసుకోండి. సార్ ఈ మోడరేట్, ఈ మూడిట్లో మీరు ఏదైనా వేసుకోండి సార్, మోడరేటో లేకపోతే ఇంకేదైనా రేట్ వేసుకోండి. సెవెంత్ క్వశ్చన్కి ఎస్ అయితే 2 మార్క్స్ వేసుకోండి, నో అయితే 10 మార్క్స్ వేసుకోండి, సమ్ టైమ్స్ అయితే 4 మార్క్స్. 8th, 9th, 10th కూడా సేమ్ వేసుకొని ఫాస్ట్గా టోటల్ చేయండి. 10 సెకండ్స్ కౌంట్ చేస్తాను. 1, 2, 3, చాటింగ్లో మాత్రం పెట్టకండి. 4, మీరు ఇబ్బంది పడతారు. ఫిఫ్త్ క్వశ్చన్కి, ఫోర్త్ క్వశ్చన్కి వేసుకున్నట్టే అది కూడా. 5, 6, 7. ఫిఫ్త్ క్వశ్చన్కి ఎస్ అయితే 10 మార్క్స్, నో అయితే 4 మార్క్స్, సమ్ టైమ్స్ అయితే 6 మార్క్స్. 8, 9, స్టాప్. ఓకే, మనం వెళ్ళిపోదామా ఇప్పుడు? 1 నుంచి 50 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళందరూ కూడా బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఏంటి వీళ్ళు? 1 నుంచి 50 మార్కులు వస్తే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్. ఇంకా వీళ్ళంత ప్రపంచంలో బద్ధకస్తులు ఎవరూ లేరు. ఇంకా రిపీషన్ ఏమి ఉండదు సార్ రామారావు గారు, ఇంకా మేము ఏం చేయలేము ఇంకా, ఎందుకంటే మాటిమాటికి రిపీట్ చేస్తే ఈ గంట సేపు నాకు దీనికే సరిపోతుంది. మీరు దీన్ని మళ్ళీ కావాలంటే ఇంకోసారి ఎవాల్యూట్ చేసుకోండి, వీడియో తెప్పించుకోండి. 1 to 50 మార్క్స్, 51 to 70 మార్క్స్. మీకు ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అవ్వకుండా ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఇప్పుడు జాగ్రత్త పడితే. 51 to 70 వరకు, ఓకేనా? కొంచెం జాగ్రత్త పడి దాని మీద వర్కౌట్ చేస్తూ టెక్నిక్స్ తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే డ్రాప్ అవుట్ అవ్వకుండా బద్ధకానికి బ్రాండ్ అంబాసిడర్ అవ్వకుండా ఉంటారు.
కన్ఫ్యూజ్డ్ విత్ మార్క్స్ జంబ్లింగ్. పర్వాలేదు, మీకు అర్థం కావట్లేదని నాకు అర్థమైపోయింది. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మరాఠీ గారికి. అండ్ 81 నుంచి 90 అండి. 81 నుంచి 90 మార్క్స్. వీళ్ళు మాత్రం అద్భుతంగా వాళ్ళ టైంని ఉపయోగించుకుంటున్న వాళ్ళు, చరిత్ర సృష్టించిన వాళ్ళు, సువర్ణ అక్షరాలతో వాళ్ళ పేర్లు లిఖించ చేసిన వాళ్ళు, రాసుకున్న వాళ్ళు అనుకోవచ్చు. అంటే క్రియేటర్స్, సక్సెస్ కి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పొచ్చు. 71 to 80 కాదు, 81 to 90. 71 to 80 ఆల్మోస్ట్ అదే ప్లాన్ లోకి వస్తుంది. ఎస్, 51 to 80 వరకు సేమ్. అది కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మీ అందరినీ కూడా అదే కోవలోకి వెళ్ళిపోబోతున్నారు అని. బట్ 81 నుంచి 90 మాత్రం ది బెస్ట్ పర్సన్స్ అని చెప్పొచ్చు. వాళ్ళు క్రియేట్ చేసింది మిగిలిన వాళ్ళు చూస్తూ ఉండిపోతున్నారు అన్నమాట. వాళ్ళ సక్సెస్ని చూస్తూ, వాళ్ళ స్టోరీలు చెప్పుకుంటూ వీళ్ళు పబ్బాలు గడిపేసుకోవడం జరుగుతుంది. ఇంకా 91 నుంచి 100 వీళ్ళు ఉన్నారు చూడండి, 100% దొంగలేనండి. ఎందుకనంటే ఇక్కడ ఒకటి చెప్తుంది, ఇక్కడ ఒకటి చెప్తుంది. దీన్ని పాటించకుండా దీన్ని పాటించి రాసేస్తున్నారు. అంటే వాళ్ళని వాళ్ళు కూడా మోసం చేసుకుంటున్నారు అని. ఇది నేనేదో క్రియేట్ చేసింది కాదు. ఇది ఎంతో మంది మీద సర్వే చేసి ఆ రిపోర్ట్ని సైంటిఫిక్ గా రిలీజ్ చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం మనం వేసుకున్న పరిస్థితి ఇది. ఈ ప్రశ్నలు కానీ, ఈ ఆన్సర్లు కానీ, ఈ స్కోర్ కానీ, మనం ఎక్కడున్నాము అనేది మనని మనం పరిశీలించుకొని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఒక అద్భుతమైన ప్రక్రియ. మన ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అని అంటే, మనం టైంని చంపేస్తున్నాము, కిల్ చేస్తున్నాము అని అంటే యూటిలైజ్ చేయకుండా వేస్ట్ చేస్తున్నాము. దీనికి ఎప్పుడో పుట్టిన గౌతమ బుద్ధుడు ఒక లైన్ ఇచ్చాడు మనకి సమయం గురించి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపయోగించుకోండి చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ స్టిల్ మనం నేర్చుకునే ప్రయత్నంలోనే ఇంకా మనం అదే ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోచుకోవడమే అని అర్థం అంటాం. ఎందుకనంటే పక్కోటి టైంని మనం ఎలాగో వేస్ట్ చేస్తాం, మన టైంని కూడా మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. మనము అని ఎందుకు నన్ను నేను కలుపుకుంటున్నానంటే, నేను కూడా మీలో ఒకడినే కాబట్టి, మనం కూడా ఆ ట్రైన్లో ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళమే కాబట్టి. ఇదంతా ట్రైన్ ట్రావెలింగే. మీకంటే ముందు మేము ప్రయాణం చేసాము, మీరు తర్వాత ప్రయాణం చేస్తున్నారు. బండి అదే. మనని మనము దోచుకుంటున్నాము అని గౌతమ బుద్ధుడు చెప్పారు. ఇంకొకరు కూడా చెప్పారు. ఎవరో తెలుసా? ఒక హిందీలో ఒక చిన్న దోహా లాగా వస్తుంది. అది నేను లేటర్ మళ్ళీ మీకు క్వశ్చన్ వేసి రేస్ చేస్తాను. సో ఈ టైంని మనం ఎక్కడ ఎలా ఉపయోగించుకుంటున్నామో, వేస్ట్ చేసుకుంటున్నామో ఈ 10 ప్రశ్నల ద్వారా మనకు తెలిసిపోయింది. కాబట్టి ఇంకా కొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? చేద్దామా? 10 ప్రశ్నల్లో మనకి మన క్యారెక్టర్ అర్థమైపోయింది, మన ప్రయాణం తెలిసిపోయింది. కానీ ఎక్కడ మనం ఎలా చేస్తే మనకు ఉపయోగపడుతుంది, మనం అసలు ఏం చేస్తున్నాం అనేది తెలుసుకుంటే దెన్ ఫర్దర్ ఏం చేయాలనేది తెలుసుకోవచ్చు. సింపుల్. యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా నేను ఎట్లా ఆలోచిస్తాను అని అంటే, ఒక వ్యాపారం మొదలుపెట్టేటప్పుడు దాంట్లో లాభాల గురించి నేను ఆలోచించాను. అవి ఎలాగో వస్తాయి. ఎక్కడ నష్టాలు జరిగే ఛాన్స్ ఉందో చెక్ చేసుకుంటా, దాన్ని అడ్డుకట్ట వేసుకుంటూ వెళ్ళిపోతా. దిస్ ఈజ్ నా స్టైల్ ఆఫ్ వర్క్, దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్ అని నేను చెప్తా. ఎంతసేపు బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా మంది ఆలోచించే విధానం ఎట్లా ఉంటుందంటే, ఇంత ఖర్చు, ఇంత మొత్తం ఖర్చులో ఇంత మిగులుతుంది అని ఒక ఆలోచనకు వచ్చేస్తారు.
ఆ మిగిలేంది ఏదైనా ఇబ్బంది అయినప్పుడు దీంట్లో నుంచే మళ్ళీ మైనస్ అయిపోతుంది. అప్పుడు ఒక్కొక్కసారి మైనస్లో కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో అటువంటప్పుడు ముందే మనకి ఏ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయో తెలుసుకుంటే వాటి మీద మనం వర్క్ చేసాం అనుకోండి, అది కూడా మనం లాభాల్లోకి కన్వర్ట్ చేసుకొని వ్యాపారాన్ని బెస్ట్గా మనం చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్ నేను ప్రతి కాన్సెప్ట్కు కూడా అట్లాగే ప్లాన్ చేసుకుంటాను. టైం మేనేజ్మెంట్ కూడా నేను అలాగే ప్లాన్ చేసుకున్నాను. సో నేను కనిపెట్టింది ఏంటి అని అంటే, కారణాలు ఏంటో తెలుసుకుంటే మనం ఆ కారణాల మీద వర్క్ చేస్తే ఆ టైం అంతా మిగిలిపోతుంది కదా, అంతే కదా. సో మేజర్ కారణం ఏంటో తెలుసా? ప్రోక్రాస్టినేషన్. ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేసే పద్ధతి. ఈ వాయిదాలు వేసే పద్ధతి వల్ల మన దేశం కూడా వెనకబడిపోతుంది, మనము వెనకబడిపోతున్నాం అని చెప్పొచ్చు ఈజీగా. దీని గురించి మన పట్టాభిరామ్ గారు ఐడియా ఉందా? మెజిషియన్, ఆథరు, మోటివేషనల్ స్పీకరు, మన గంపా గారికి గురువు గారు. ఆయన మాటల్లో చెప్పింది ఏంటంటే, ఇది వ్యాధి కాని వ్యాధి అంట. అంటే ఇది రోగం కాదు, కానీ ఇది ఒక రోగమే. అంటే మెడిసిన్ వేసుకుంటే తగ్గే రోగం కాదు, మనం వర్క్ చేస్తే తగ్గే రోగం. ప్రోక్రాస్టినేషన్ వల్ల వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి. స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా మేజర్ కారణం ప్రోక్రాస్టినేషన్. అర్ధాంతరంగా ఒక మధ్య వయస్కులు కానీ లేకపోతే ఆ పై వయస్సులో సడన్ గా చనిపోవడానికి కారణం కూడా ప్రోక్రాస్టినేషనే. అదేంటి అని అంటే, 100%. పొట్టలో ఏదో మంటలాగా వచ్చింది, గుండెల్లో మంటలాగా వచ్చింది అని అనిపించింది అనుకుంటే మనం ఏం చేస్తాం? ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తామా? మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తామా? సెకండ్ ఆప్షన్ కదా. ఏముందిలే దీని గురించి, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే ఆయన స్కానింగ్లు అంటాడు, అవ్వంటాడు, ఇవ్వంటాడు, అన్ని రాస్తాడు. ఏదో రాత్రి తిన్న బిర్యానీ అవి పొద్దున్నే నాకు గ్యాస్ ఫామ్ అయిపోయి ఉంటుందిలే అనుకొని మెడికల్ షాప్కి వెళ్ళిపోతాం, ఒక టాబ్లెట్ తీసుకుంటాము. వాడేమో ఎంఎస్ఓ ఎఫ్ఆర్సిఎస్ఓ చేసినట్టుగా స్టైల్ కొట్టుకుంటా, ఇది వేసుకోండి సార్ తగ్గిపోతుంది అని అంటాడు. దరిద్రానికి అది వేసుకుంటే నిజంగానే తగ్గిపోతుంది మనకి. కానీ తగ్గిపోయిందా అని అంటే, టెంపరీగా తగ్గింది, కానీ పర్మనెంట్గా ఏం చేసాం? దాన్ని సప్రెస్ చేసాం. కాస్ట్ తెలియకుండా ఒక టాబ్లెట్ వేసేసాం, దాన్ని సప్రెస్ చేసాము. ఎప్పుడు కూడా ఏదైనా సప్రెస్ చేస్తే అది రివర్స్ అవుతుంది, బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇంకా ఒక 10 times రిపీటెడ్గా బౌన్స్ బ్యాక్ అవుతుంది, కిందంతా డ్యామేజ్ చేసేసి. ఆ డ్యామేజ్ చేసి బౌన్స్ బ్యాక్ అయినప్పుడు ఒకరోజు, మరి నేను చెప్తే వినలేదురా వెదవా, నువ్వు సరిగా నన్ను చూసుకోలేదని చెప్పి ఆర్గాన్స్ అన్ని రివర్స్ అయిపోయి బ్లాస్ట్ అయిపోయి నువ్వు ఇంకా ఈ భూమి మీదకి నువ్వు భారం అయిపోయి అని చెప్పి పంపించేస్తుంది. కారణం ఏంటనంటే, మన గురించి మనం పట్టించుకోకపోవడం, ప్రోక్రాస్టినేషన్ చేయడం. పిల్లలు చనిపోవడానికి కారణం ఏంటి అని అంటే, చదువులో వెనకబడిపోవడానికి సమయాన్ని కిల్ చేసుకుంటూ సరిగ్గా చదవలేక లాస్ట్ వరకు వెయిట్ చేసి అప్పుడు చదివేసి దాని రిజల్ట్ ఎలా వస్తుందో ఏమో అన్న భయము, ఎదుటి వాళ్ళకి నేను మొహం చూపించుకోలేనేమో అన్న ఒక బిడియము, ఇటువంటి కారణాల వల్ల రిజల్ట్ రాకముందే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. రేపు రిజల్ట్ అన్నప్పుడు కూడా ఈ రోజు రాదేమో అన్న భయానికి కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఇది ఒక కారణం. మీ ఊర్లలో సంతలు జరుగుతూ ఉంటాయా? ఊర్లలో అంటే ఇప్పుడు సిటీలో కూడా పెట్టేశారు అనుకోండి మార్కెట్లు. బుధవారం మార్కెట్ అని, సండే మార్కెట్ అని, మండే మార్కెట్ అని చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి కదా. అసలు ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా పుట్టలేదు అనుకుందాం, ఊహించుకోండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అసలు ట్రాన్స్పోర్టేషన్ కూడా పుట్టలేదు అంటే ఎద్దుల బండ్లు కూడా లేవు, బండి అనేది లేదండి. అది సైకిల్ కానీ, చెక్క బండి కానీ, మోటార్ బండి కానీ ఏది లేని టైంలో ఏం ట్రాన్స్పోర్ట్ యూజ్ చేశారు మన మనుషులు? వ్యాపారానికి కానీ లేకపోతే సరుకులు అటు ఇటు తీసుకెళ్ళడానికి ట్రాన్స్పోర్ట్ లెగ్సేనా? ఇంకా అదొక్కటేనా? డాంకీ, నడక, గుళ్ళ కాట్ అన్నారు. కాట్ అంటే మళ్ళీ బండి కాదు, బుల్స్ అనండి. కాళ్ళు వద్దు, సేమ్ రిపీట్ ఆన్సర్లు వద్దు, కొత్తగా వస్తే చెప్పండి. హార్స్, వెరీ గుడ్. డింకీ కాదండి, డాంకీ, ఝాన్సీ గారు, DON.
ఓకే, ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇంకా. ఎస్, డాంకీ. ఒక హార్స్ డాంకీ వచ్చింది. ఇంకా పెద్ద పెద్ద జంతువులు కూడా వాడారు, చిన్న జంతువులు కూడా వాడారు కదా. చిన్న చిన్నవి ఉంటే కుక్కల మీద కూడా తీసుకెళ్లారు, పెద్ద పెద్ద ఉంటే ఏనుగుల్ని వంటల్ని కూడా వాడేశారు కదా. అలాగే ఒక వ్యాపారస్తుడు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేని సమయంలో ఒక గాడిదని వాడుతూ తన వ్యాపారాన్ని చేసుకునేవాడు. ఏం వ్యాపారం చేసేవాడు అంటే ఉప్పుని అమ్మేవాడు. ఈ రోజుల్లో ఉప్పు అంటే అయోడైజ్డ్, దానే దానే పే లిఖా హై ఖానే వాలే కా నామ్, నమ్మక్ ఖానే వాలే కా నామ్ అన్నట్టుగా ఇప్పుడు అయోడైజ్. బట్ ఆ రోజుల్లో ఏముండేది? ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ వచ్చేసింది కదా, కళ్ళుప్పు అని పిలిచేవాళ్ళం, దాన్ని ఇప్పుడు రాక్ సాల్ట్ గా మామూలు దానికంటే 10 రేట్లో అమ్మి పడేస్తుంది కదా. ఆ ఉప్పును అమ్ముతూ తన వ్యాపారాన్ని చేసుకునేవాడు. వారానికి ఒకసారి వెళ్ళాల్సి వచ్చేది. ఒకసారి ఏం చేశారంటే ఉప్పు బస్తా వేసుకొని గాడిదని తీసుకొని వెళ్తూ వెళ్తూ ఒక కాలువ ఒడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు కాలువ ఒడ్డు పైన అది కాలు జారి గాడిద ఉప్పు బస్తాతో సహా ఆ కాలువలో పడిపోయింది. కాలువలో పడిపోయిన తర్వాత అది పాపం ప్రయత్నం చేస్తుంది, లెగుద్దాం లెగుద్దాం అని అరుస్తుంది, అన్ని చేస్తుంది. ఒక 5-10 నిమిషాలు అయింది, ఇతను కూడా ప్రయత్నం చేసి కాసేపటికి పైకి తీసుకొచ్చాడు దాన్ని అంటే కట్టేసి ఉంది, అది వదిలిపించుకోలేకపోయింది, ఉప్పు బస్తాన్ని కూడా పడేసుకోలేకపోయింది. దానికి అట్లా ఈపుకుండి బయటకు వచ్చింది. పైకి వచ్చిన తర్వాత దాని ఆలోచన, ఈ చెరువులో ఈ కాలంలో ఏదో మహత్యం ఉన్నట్టుంది, నా ఈపు మీద బరువంతా తగ్గిపోయింది అని ఆలోచిస్తుంది. దేవుడు నన్ను కనికరించినట్టున్నాడు, ఇంత అద్భుతమైన కాలం నా గురించే సృష్టించినట్టున్నాడు అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. నెక్స్ట్ వీక్ అది కావాలని జారిపడింది. థర్డ్ వీక్ కూడా కావాలని జారిపడింది. ఇక్కడ నష్టపోయేది ఎవరు? వ్యాపారం చేసుకుని వ్యాపారస్తుడు. అతను కనిపెట్టాడు, ఇదేంటి కావాలని వచ్చి పడుతుందని చెప్పి దీని సంగతి తేల్చాలని చెప్పి 4వ వారం ఏం చేశారంటే మూట మార్చాడు, ఉప్పు బదులు దూది మూటేశాడు. ఇప్పుడు కూడా వచ్చి కావాలని పడింది. పరిస్థితి ఏంటిదండి కదా. ఉప్పు కరుగుతుంది, దూది పెరుగుతుంది కదా, కరెక్ట్. అది ఒకేసారి 3 4 అయిపోయి లెగవలేక ఇబ్బంది పడి నానాయాతం పడింది కదా, హెవీ వెయిట్ అయిపోయింది. సామెతలు పుట్టుకొచ్చాయి, మీకు తెలుసా? తడిచి మోపెడు అయింది అంటారు కదా. ప్రోక్రాస్టినేషన్ వల్ల తడిచి మోపెడు అయింది అని అంటే ఇక ఇదే ఆ సామెతకి మీకు కనెక్టివిటీ స్టోరీ. సో మనం కూడా ప్రోక్రాస్టినేషన్ చేస్తే ఏమవుతుందని అంటే తడిచి మోపెడే అవుతుంది. మరి గాడిద ఏం చేసింది? పని దొంగతనం చేయడానికి సాకు వెతుక్కుంది. మనం కూడా మనం చేయాల్సిన రోజువారీ పనుల్లో దొంగతనం చేయడానికి ఎన్నో సాకులు అడ్డంకులు వెతుక్కుంటూ మనకి మనమే మోసం చేసుకుంటూ వెళ్ళిపోతే తడిచి మోపడయ్యి అది స్ట్రెస్ రూపంలో బయటకు వస్తుంది. దీనికి ఇందాక నేను చెప్పే ఒక దోహా చెప్పారు మనకి అని చెప్పి, అది ఎవరో తెలుసా? మనకు 6వ తరగతిలోనో 5వ తరగతిలోనో అది చెప్పారు. కాల్ కరే సో ఆజ్ కరే సో అబ్ కదా. కబీర్ దాస్ గారిది ఆ దోహ. కబీర్ దాస్ అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడో వ్యక్తి. ఆయన 1398లో పుట్టాడంట, 1518లో చనిపోయాడంట. ఆల్మోస్ట్ 120 years. సమయాన్ని పాటిస్తే వయస్సును కూడా పెంచుకోవచ్చండి. పాటించడం అంటే ఉపయోగించడం, కరెక్ట్గా ఉపయోగించడం. కాల్ కరేసో ఆజ్ కరేసో అబ్ పల్ మే ప్రళయ హో జాయేగా బహురి కరేగా కబ్. అర్థమేంటి? రేపు చేయాల్సిన పనిని ఈ రోజే చేయండి, ఈ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చేయండి. ఏ క్షణంలో ఎటువంటి ప్రళయం వస్తుందో, ఎటువంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియదురా నాయన, అందుకే ముందే చేసి పడే అని చెప్పి ఎప్పుడో చెప్పాడు. మనం ఉపయోగించుకుంటే మన లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో ప్రోక్రాస్టినేషన్కి మనం ఏం చెప్పాలి? నో కదా. ప్రోక్రాస్టినేషన్ని మన దగ్గర నుంచి మనం పారదోలాలి. సో ఇంకొక పాయింట్ మనం తీసుకుందాం, ఓవర్ స్లీప్, అతి నిద్ర.
ఒక మనిషికి కావాల్సిన నిద్ర మినిమం 6 hours to 8 hours సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 6 గంటల నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది. అంతకంటే ఎక్కువ పడుకుంటున్నారు అని అంటే మాత్రం మీరు తగ్గించుకోండి. పిల్లలకి అవసరం, అది కూడా 1 నుంచి 5 ఏళ్ల పిల్లలకి ఎక్కువ సమయం వాళ్ళు నిద్రపోవాలి. వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర తగ్గిపోతూ ఉండాలి. ఈ ఓవర్ స్లీప్ వల్ల ఎన్నో రకాల అనర్థాలు ఉన్నాయి. దాని గురించి స్పెషల్గా చెప్పాల్సింది ఏమీ ఉండదు, మీకు ఐడియా ఉంటుంది. టైం కిల్ చేయడమే కాకుండా డిఫరెంట్గా అయిపోతుంది. ఇంకొక కారణం తీసుకుంటే, ఆ కారణం ఏంటో చెప్పాలా? మోస్ట్ ఫాస్టెడ్ స్ప్రెడ్డింగ్ వర్డ్ అంట, 6 letter వర్డ్. ఏమైంటుందో చెప్పండి. అది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుందంట. ప్రపంచాన్ని అతలాకుతలం చేసేంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతున్న వర్డ్, పదం అది. 6 letter పదం, ఇంగ్లీష్ పదం. మొబైల్, గాసిప్, మురళీకృష్ణ గారు, సినిమా, రూమర్. ఎస్, సినిమా అనేది స్ప్రెడ్డింగ్ వర్డ్ కాదు కదా. టంగ్, పర్ఫెక్ట్. 6 letter, మంచి ఇన్నోవేటివ్ ఉన్నారు మీ దగ్గర అంతా కూడా. భలే కొత్త కొత్త పదాలు ఇస్తున్నారు. పర్ఫెక్ట్ అండి. సో దీంట్లో మురళీకృష్ణ గారిని నేను కనెక్ట్ చేసుకుంటాను. ఎందుకనంటే గాసిప్. రూమర్ అని అంటే అది రూమరా కాదా అని పక్కన పెట్టేస్తే, గాసిప్ వల్ల మన టైం చాలా కిల్ అవుతుంది. అసలు గాసిప్స్ ఎట్లా ఉంటాయి, ఎలాంటి గాసిప్స్ ఉంటాయి, ఎందుకు మనం కనెక్ట్ అవుతామనంటే, ఆ గాసిప్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. దాని వైపు మనం అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను కూడా బాధితున్నే ఆ గాసిప్కి. ఫేస్బుక్లో ఒకరోజు ఇట్లా, మనకు అలవాటుగా ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ చూడటం. ఇట్లా చూస్తున్నప్పుడు ఒక దగ్గరకు వచ్చి నా కళ్ళు ఆగిపోయాయి. ఏంట్రా అని చూస్తే చాలా వింతగా అనిపించిందండి. ఒక ప్రముఖ దర్శకుడు, ఒక ఫేమస్ డైరెక్టర్ కారు ప్రమాదంలో మృతి చెందాడు, శృతి హాసన్తో సహా. ఇదండి నేను చదివింది. నాకు ఎంత బాధ అనిపించింది అంటే, డైరెక్టర్ చనిపోయాడు, పాపం శృతి హాసన్ గారు కూడా చనిపోయారా, అయ్యో ఇంత చిన్న వయసులో కమల్ హాసన్ గారికి ఎంత కష్టం వచ్చిందే అని అనిపించింది. సరే అని చెప్పి నేనేం చేస్తానంటే, ఆ వీడియోల మీద క్లిక్ చేయకుండా కామెంట్స్కి వెళ్ళిపోతాను ఫస్ట్. అసలు ఆ కామెంట్స్ చూస్తే ఇది రియలా ఫేకా, కామెంట్స్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు కదా. కామెంట్స్కి వెళ్ళాను. ఆ కామెంట్స్లో మళ్ళీ ఒక కామెంట్ నాకు బాగా అట్రాక్టివ్ అనిపించింది. అదేంటో తెలుసా? ఒరే బ్లడీ ఫూల్, పురాణా పూల్, నయా పూల్, ఈ పూల్ ఆ పూల్ అని చెప్పి తిట్లు ఉన్నాయి. తిట్లు కూడా కొత్త రకంగా అనిపించింది. బ్లడీ పూల్, నయా పూల్, పురాణా పూల్, ఈ పూల్ ఆ పూల్, లగడికా పూల్ అని చెప్పి తిట్టేశాడు. ఇంకా క్యూరియాసిటీ పెరిగింది నాకు. ఇదేంటి తిట్టడం కూడా కొత్తగా తిట్టాడు, మరి బూతులు తిట్టకుండా అనిపించి అసలు ఆ వీడియో ఏంటో చూద్దామని చెప్పి చూసాను. ప్రముఖ దర్శకుడు కారు ప్రమాదంలో మృతి, శృతి హాసన్తో సహా వచ్చిన వాళ్ళు సంతాపాన్ని తెలియజేశారు. ఇదండి అసలు ఒరిజినల్. ఇలాంటివి మీరు చాలా చూస్తూ ఉంటారు అవునా? యూట్యూబ్స్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో థంబ్నెయిల్, ట్యాగ్లైన్ ఒకటి ఉంటుంది, కాంటెంట్ ఇంకొకటి ఉంటుంది. కానీ మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం కదా. ఇప్పుడు అది ఏం చేసింది? నన్ను డైవర్ట్ చేసింది, నా కాన్సన్ట్రేషన్ని అట్రాక్ట్ చేసింది, నన్ను అటువైపు లాక్కొని పోయింది, ఆ టైం కిల్ చేయించింది. ఈ లోపల అల్గరిథం ఏం చేస్తుందో తెలుసా? ఈ గూగుల్ అల్గరిథం కానీ సాఫ్ట్వేర్ అల్గరిథం, ఈ మనిషికి ఇటువంటి ఇంట్రెస్ట్ ఉన్నవి బాగా ఇష్టపడుతున్నట్టున్నాడు అని చెప్పి 1కి 10 తగిలిస్తూ ఉంటుంది. మీరు యూట్యూబ్ తీసుకోండి, ఎఫ్బి తీసుకోండి, ఇన్స్టా తీసుకోండి, ఇంకోటి తీసుకోండి, అటువంటి రిలేటెడ్వి మనకి ఇమ్మీడియట్గా స్టెప్ బై స్టెప్ ఒకదాని వెనకాల వస్తూ ఉంటుంది. అంటే మనకంటే 100 రెట్లు తెలివిగా సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటుంది. అంటే హ్యూమన్ మెంటాలిటీని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని గ్రాప్స్ చేసి కావాల్సినవి ఇప్పించాలి అని చెప్పేసి, అటువంటి అల్గరిథం మన మీద దాడి చేసే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి గాసిప్స్ జోలికి వెళ్ళకండి. ఇంకా కొన్ని రకాల గాసిప్స్ ఉంటాయి.
ఒక ఆఫీస్ అట్మాస్ఫియర్, ఒక ఇద్దరు ఎంప్లాయీస్ మాట్లాడుకుంటున్నారు. రే, రిసెప్షనిస్ట్ ఉంది కదా లేడీ, బాస్ ఇంటికి వెళ్ళిందిరా, ప్రమోషన్తో తిరిగి వచ్చిందిరా. ఇది వీళ్ళిద్దరు కాన్వర్సేషన్. జరిగింది ఏంటి అని అంటే, బాస్కి ఆరోగ్యం సరిగా లేదు, ఆ లేడీ రిసెప్షనిస్ట్కి ప్రమోషన్ ఇవ్వాల్సిన ఆ రోజు ఆఖరి రోజు. అమ్మ, నీకు లెటర్ ఇవ్వాలి, నీ అపాయింట్మెంట్ తీసుకోవడానికి నా ఇంటికి వచ్చి తీసుకెళ్ళు తల్లి అని చెప్పి ఆయన ప్రేమపూర్వకంగా కూతుర్ని చూసినట్టుగా పిలిచాడు. ఆవిడ వెళ్ళి తెచ్చుకుంది, రిసెప్షన్ కూర్చుంది, ఆవిడ షేర్ చేసుకుని నాకు ప్రమోషన్ వచ్చింది. కానీ ఒక ఇద్దరు ఎంప్లాయీస్ మాట్లాడుకుంటుంది, ఎలా ఉంది, ఇంటికి వెళ్ళింది, ప్రమోషన్ వచ్చింది. ఆ కాన్వర్జేషన్ మీరు ఎంత క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది మూడోవాడికి కదా. అలా ఆఫీస్ అంతా స్ప్రెడ్ అయింది అనుకుందాం. స్ప్రెడ్ అయిన తర్వాత ఈ విషయం ఆ లేడీకి ఇలా మాట్లాడుకుంటున్నారని తెలిస్తే పాపం ఆ అమ్మాయి పరిస్థితి అంటే ఒకసారి ఆలోచించండి. మానసిక స్థితి ఎట్లా ఉంటుంది, మెంటల్ స్టేటస్ డిస్టర్బ్ అయిపోవడమే కాకుండా ఏదైనా అఘాయిత్యం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. అక్కడితో నాగక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది అనుకోండి ఈ విషయం. ఇన్ కేస్ ఆ అమ్మాయికి పెళ్ళి అయ్యి ఉంటే వాళ్ళ భార్యతో ఇబ్బంది, పెళ్ళి కాకపోయినా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడతారు, అవునా కదా. సో వెరీ డేంజరస్ ఏంటి అని అంటే గాసిప్ అండి. అందుకే వరల్డ్స్ మోస్ట్ ఫాస్టెస్ట్ స్ప్రెడ్డింగ్ వర్డ్ ఏదైనా ఉంది అని అంటే గాసిప్పే. అందుకే మనం కంటితో చూసినా చెవులతో విన్నా నమ్మకూడదండి. కొన్నిసార్లు ఈ రెండు మనం మోసం చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ విన్నా నమ్మినా సరే దీనికి మాత్రం పని చెప్పొద్దు. అది ఎదుటి వాళ్ళు నిజంగా చేసినా సరే మనం చెప్పడం మూలంగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడమే తప్ప మనం వాళ్ళకి బెనిఫిట్ చేసిన వాళ్ళం అవ్వం. కాబట్టి 100% గాసిప్ జోలికి వెళ్ళకండి. ఇంపాక్ట్లో మీ అందరూ వచ్చారు కాబట్టి వెళ్ళరు అని మేము నమ్మగలుగుతాము. సో ఇక్కడ ఏమైపోయింది, నేను ప్రోక్రాస్టినేషన్ చెప్పాను, ఓవర్ స్లీప్ గురించి చెప్పాను, గాసిప్ గురించి చెప్పాను. ఇంకొక పాయింట్ చెప్తాను, అదేంటంటే క్రికెట్ ఎంతమందికి ఇష్టం చెప్పండి. వై అని టైప్ చేయండి, ఎస్ అని. క్రికెట్ ఎంతమందికి ఇష్టం? క్రికెట్ బేస్డ్ ఒక ప్రశ్న వేస్తాను. వా, సూపర్. వై వై వై, సూపర్. ఎవరినైనా అడగొచ్చు, అయితే నేను ఇప్పుడు ఇంతమంది ఇచ్చారు కాబట్టి, బట్ అందరినీ అడుగుతాను. క్రికెట్లో ఎన్ని బాల్స్ ఉంటాయి? క్రికెట్లో ఎన్ని బాల్స్ ఉంటాయి? చాటింగ్లో పెట్టారు 6. ఒకరు 6 పెట్టారు, ఒకరే పెట్టారు. హరీష్ గారు ఒకరే పెట్టారు. ఒకటి 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 అంటున్నారు, లాజిక్గా థింక్ చేస్తున్నారు. కొంతమంది బాల్ ఒకటే కానీ ఓవర్కి 6 బాల్స్ వేయాల్సి వస్తుంది, బాల్ ఒకటే. బట్ వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఒక ఓవర్కి 6 బాల్స్ ఉన్నట్టుగా ఇక్కడ నేను ఒక ఓవర్ అనే పదం తీసుకొని మీకు ఒక 6 పాయింట్లు మాట్లాడతాను ఇక్కడ, ఓకేనా. ఈ ఓవర్గా థింక్ చేయడం అండి. ఓవర్గా థింక్ చేస్తే కూడా మన టైం కిల్ అయిపోతుంది. సమయాన్ని ఎక్కడ వృధా చేస్తున్నాం అని అంటే ఓవర్గా థింక్ చేయడం. ఓవర్గా థింకింగ్ ఎప్పుడు థింక్ చేస్తామంటే, ఒక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకోండి. ఒక ఫ్రెండ్ ఒకడికి 99 సార్లు ఉపయోగపడ్డాడు, ఒకసారి మాత్రం రిజెక్ట్ చేశాడు. ఈ 99 సార్లు గుర్తుంటాయా, ఈ ఒక్కసారిదే ఎక్కువ పోకింగ్ చేస్తూ ఉంటుందా? ఒక్కసారిదే పోకింగ్ చేస్తూ ఉంటుంది కదా. నన్ను ఇట్లా అంటాడా, నాకు సహాయపడ్డా, లేకపోతే నా మాట అన్నాడా, ఇది అన్నాడా, అది అన్నాడా, మిగిలిన 99 పోయినట్టే, ఇంకా గంగలు కలిసిపోయింది. ఆ ఒక్క దాని మీద ఫోకస్ చేసి నేను వాడికి ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలి అంటే చేసే పనులని వాటన్నిటిని పక్కన పెట్టేసి దీని మీద ఫోకస్డ్గా వెళ్ళిపోతూ ఉంటాం. ఇది ప్రాక్టికల్గా జరిగేది. ఎందుకనంటే మనుషులం కాబట్టి, ఆలోచించే ఒక శక్తి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, అద్భుతమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనం పిచ్చి పిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటాం. సో ఓవర్గా థింక్, ఇది అవసరమా లేదా అనేది కూడా చూసుకోండి. ఇది థింక్ చేయాల్సిన ఇన్సిడెంటా లేదా? ఈ పాయింట్ దగ్గర మనకి చాలా టైం మిగిల్చుకోవచ్చు, మానసిక స్థితిని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రియాక్ట్ అవ్వడం, ఓవర్గా రియాక్ట్ అవ్వడం. ఓవర్గా రియాక్ట్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఇద్దరిని మాట్లాడించుకుందామా,
ఎవరెవరినంటే రఘువీర్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. సార్ అండ్ శ్రీనివాస్ గారు, శ్రీనివాసరావు రోహిణి మీరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చేసుకున్నారా? ఎస్, థ్యాంక్ యూ. మీరేమో కారులో వెళ్తున్నారు, శ్రీనివాసరావు గారు. రఘువీర్ గారు బైక్. సార్ మీకు కారు ఉన్నా ఇబ్బంది పడకండి, నాకు ఉందో లేదో తెలియదు కాబట్టి ఎగ్జాంపుల్ తీసుకోవాలి కాబట్టి. అటు నాకు కారు ఉన్నా నన్ను బైక్ అంటున్నారని మీరు ఫీల్ అయినా నేనేం చేయలేను. ఎందుకంటే ఎవరి దగ్గర వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. యా, ఎస్. ఇప్పుడు మీరు కార్లో ఒకరు, బైక్ మీద ఒకరు వెళ్తున్నారు. సార్ మీరు ఒకవేళ డిస్టర్బెన్స్ ఉంటే ఇంకొకరికి ఛాన్స్ ఇస్తాం ప్లీజ్. పక్క వాళ్ళకి చెప్పండి, లేకపోతే మాట్లాడండి. యా, ఇంకొకరిని తీసుకుందాం. ఎవరిని? రామారావు గారిని తీసుకుందాం. రామారావు గారు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్. ఇప్పుడు రఘువీర్ గారు మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోయారు. అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్లో ఉండండి. రామారావు గారు ఏమో కార్లో వస్తున్నారు, రఘువీర్ గారు బైక్ మీద వస్తున్నారు. ఇద్దరు ఒక పరిచయం లేదు ఒకరికొకరికి, వచ్చేసి ఇట్లా 2 బైక్లు ఇట్లా చిన్నగా డాష్ ఇచ్చుకున్నారు. మీరు ఏం చేస్తారు ఇప్పుడు? రామారావు గారు మీరైతే ఏం చేస్తారు? రఘువీర్ గారు ఏం చేస్తారు? ఒక్కసారి నాకు చెప్పాలి. డాష్ అయినప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? చూసుకోవట్లేదా? చూసుకొని నడిపియవా అన్నారు. మీరైతే ఏం చేస్తారు సార్? చూసుకోవా, కన్ను కనిపించట్లేదా? ఎస్, కళ్ళు కనిపించట్లేదా అన్నారు రఘువీర్ గారు. రామారావు గారు మీరైతే? జాగ్రత్తగా చూసుకొని నడపాలి కదా సార్. కరెక్ట్, థ్యాంక్ యూ. మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకనంటే ఎవరైనా ఇదే చేస్తారు కదా. ఎందుకనంటే మనకి మనుషుల కంటే కూడా వస్తువుల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, రామారావు గారు అండ్ రఘువీర్ గారు అక్కడ చిన్న డాష్ ఇచ్చుకున్నారు. ఇచ్చుకున్నప్పుడు ఏమైందనంటే బైక్ మీద నువ్వు చూసుకొని నడిపియవా అంటే ఇంకొక ఆయన మీరు చూసుకొని నడిపియరా అన్నారు. ఇట్లా మాట పెరిగింది. నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా, నాకు ఇది అది అని చెప్పి న్యాచురల్గా అక్కడ ఒక ఫైర్ స్టార్ట్ అయిపోతుంది, గొడవ స్టార్ట్ అయిపోయి ఖుషి సినిమాలో డైలాగులు కొడుతూ ఉంటారు. నా వెనకాల లాలు ప్రసాద్ ఉన్నాడు, నా వెనకాల జయ ఆంటీ ఉంది అన్నట్టు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. కక్ష సాధింపుల దాకా వెళ్ళిపోతారు. నీ అంతు చూస్తా అది చూస్తా అని చెప్పి ఫైట్ స్టార్ట్ అయిపోయి నిమిషంలో పోయేది 1 గంట వరకు చేస్తుంటారు. ఇది ఎగ్జాంపుల్ మీకు రోడ్డు మీద యాక్సిడెంటే, బట్ ఇంట్లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి కదా. ఇంట్లో ఆ చిన్న ఇన్సిడెంట్, సపోజ్ భార్య మంచి వండి పెట్టింది, రోజు మంచి వండి పెట్టేది, ఆ రోజు ఉప్పు సరిగా వేయలేదు అనుకుందాం, లేకపోతే ఉప్పే వేయలేదు అనుకోండి. మీరు ఆఫీస్ నుంచి చిరాకు పడుతూ ఇంటికి వచ్చేసారు, భోజనం చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి వండుతాం, ఉప్పు వేయడం కూడా తెలీదా అని చెప్పి మొదలు పెట్టేశారు. ఇంకా మళ్ళీ నీ పెళ్లిలో మీ ఇది ఇస్తాన్నారు అది ఇస్తాను, మొత్తం బ్యాక్ స్టోరీ మొత్తం కదా, గంటలు నడిచిపోతూ ఉంటుంది. దిస్ ఈస్ ఓవర్ రియాక్షన్. సిచ్యువేషన్ ని హ్యాండిల్ మనం ఈజీగా చేయగలిగినా కానీ చేయలేని పరిస్థితులలో ఓవర్గా రియాక్ట్ అయిపోవడం, టైంని వేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, మానసిక ఆందోళనకి ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రియాక్ట్ బదులు రెస్పాండ్ అవ్వడం. రెస్పాండ్ అయినప్పుడు ఏమవుతుందంటే బాండేజ్ పెరుగుతుంది అండ్ విరోధులు కూడా స్నేహభావంతో మెలిగే అవకాశం ఉంటుంది. దుష్మన్ని కూడా దోస్తు చేసుకోవచ్చు. ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ రామారావు గారు రఘువీర్ గారు యాక్సిడెంట్ చేసుకున్నారు అనుకోండి. రఘువీర్ గారు చూసుకొని నడిపించే బదులు సారీ బ్రదర్ ఏమైనా దెబ్బలు తగిలినాయా అన్నారు అనుకోండి, ఆయన కోపంగా మాట్లాడతారు. రామారావు గారు లేదు సార్, పర్లేదు సార్, అది చిన్నగా లేండి, ఏదో టెన్షన్ ఉన్నట్టు అంతే. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? మాట కలిసింది, నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయింది. ఎంతసేపు పడుతుంది? 1 minute క్లోజ్. అక్కడ మన మైండ్ సెట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంటికి వచ్చేద్దాం. ఇంట్లోకి వచ్చారు, ఆఫీస్ ఫ్రస్ట్రేషన్తో వచ్చారు, భార్య సరిగా ఉప్పేయలేదు, వంట చేయలేదు. భార్యను పిలిచి రా కూర్చో, నా ఆరోగ్యం గురించి ఎంత అద్భుతంగా ఆలోచిస్తున్నావు నువ్వు, నీ మీద ఈరోజు నాకు ప్రేమ ఉట్టి పడుతుంది, నేనే నా చేతులతో కలిపి తినిపిస్తానని చెప్పి మంచి కలిపి ఒక ముద్ద నోట్లో పెట్టండి. ఏమవుతుంది అక్కడ సినిమా? అయ్యో సారీ అండి, ఏదో టెన్షన్లో ఉండి ఉప్పు వేయలేకపోయాను, ఏమనుకోకండి. పిక్చర్ క్లోజా? ప్రేమ పెరిగిందా? అక్కడ కొట్లాడుకున్నారా? లేదు కదా. ఇంకొకసారి ఆవిడ మళ్ళీ మిస్టేక్ చేస్తుందా? చెయ్యదు.
కానీ భర్త ఎలా ప్రవర్తించాడు? ఎంత ప్రేమ నీకు నా పైన, నాకు బీపీ లాంటి రోగం రానియకుండా ఉప్పు వేయకుండా పెట్టావు అంటే అసలు ఎక్కడ కనెక్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి కదా. అద్భుతంగా డీల్ చేయాల్సిన విషయాల్ని కూడా అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల నా పాయింట్ నేను ఎక్కడికి వస్తానంటే టైంని వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పి కదా. ఓవర్ ఈటింగ్ అండి. ఇప్పుడు ఓవర్లో 6 బాల్స్ ఉన్నట్టుగా 3వ బాల్కి వచ్చాను, ఓవర్ ఈటింగ్. ఇది కూడా టైం కిల్లింగే తెలుసా. ఓవర్ ఈటింగ్ అంటే ఒక గ్రైండర్లో ఫుల్గా నింపేసి తిప్పితే ఏమవుతుంది? పని చేస్తుంది అది. మరి పొట్టలో కూడా నిండుగా వేసేసి లోపల తిప్పు 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 అంటే లోపల కూడా గ్రైండర్ ఉంటుంది, తిరగాలిగా. కానీ అది తిరగదు. తిరగేటట్టుగా మనం వేయట్లేదు దానికి. ఎంత వేయాలి ఒక గ్రైండర్లో, ఒక మిక్సీ జార్లో ఎంత వేయాలి అని అంటే 60 to 70% మాత్రమే వేయాలి. దానికి కొంచెం వాటర్ వేస్తే తిప్పితే అది ప్రశాంతంగా తిరిగి మనకు కావాల్సిన అవుట్పుట్ ఇస్తుంది. కరెక్ట్. సో మనకు కూడా 70 to 80% తింటే ఇనఫ్ అండి. కానీ మన దరిద్రం ఏంటి అని అంటే నాలిక దాటి గొంతులో పడిపోయే దాని గురించి మనం తాపత్రయపడితే రుచికి పాకులాడతాము. ఈ రుచి సర్వనాశనం చేయడానికి మొదటి మెట్టు ఏంటంటే నాలికేనండి. మాట పరంగా నాశనం చేస్తుంది, తిండి పరంగా నాశనం చేస్తుంది. ఈ రెండిటి దగ్గర కంట్రోల్ ఉంటే స్థిత ప్రజ్ఞత సాధించినట్టే. అక్కడ చేయగలిగితే గ్రేట్ అండి. గొంతుకి టేస్ట్ తెలీదు, పొట్టకి టేస్ట్ తెలీదు, ఓన్లీ నాలుకకు మాత్రమే. దీని టేస్ట్ మూలంగా మన లోపల ఉన్న అవయవాలన్నీ బాధపడుతూ ఉంటాయి. అవి రోజు చెప్తూ ఉంటాయి మనకి, అరే అనవసరంగా వేసి నన్ను ఇబ్బంది పెట్టేవరా, ఈ గ్యాస్ వల్ల మళ్ళీ బో బో అనాల్సి వస్తుంది, పొట్ట మండిపోతుంటుంది. బిర్యానీ తిన్న రోజు చూడండి, దాని నెక్స్ట్ పరిస్థితి ఆకుకూర తిన్నప్పుడు మీరు చూడండి, మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఓవర్ ఈట్ వల్ల ఏమవుతుంది అని అంటే ఒబెసిటీ పెరుగుతుంది. మళ్ళీ దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇంకేవేవో కంపెనీల ప్రొడక్ట్స్ అన్ని వాడాలి, కసరత్తులు చేయాలి. ఇవన్నీ చేసి తగ్గించుకొని మళ్ళీ చేయడానికి మళ్ళీ టైం వేస్ట్ చేయాల్సిందే. తినేప్పుడే జాగ్రత్తగా తిని కొంచెం బాడీకి వాకింగ్ అట్లాంటివి చేస్తే హాయిగా ఉంటుంది కదా. బట్ ఓవర్ ఈటింగ్ కూడా ఒక కారణం. అండ్ ఓవర్ నాలెడ్జ్ 4th బాల్కి వస్తే, ఓవర్ థింకింగ్ వేరు, ఓవర్ నాలెడ్జ్ వేరు. మనకి ఎంత అవసరమో అంత తీసుకోం, అనవసరం అన్నీ తీసుకుంటూ ఉంటాం. అది ఉపయోగపడుతుందా లేదో కూడా మనకు తెలియదు. ఉపయోగపడే వాటిని మాత్రం మనం స్కిప్ చేసేస్తుంటాం. అవసరం లేని నాలెడ్జ్ వెనకాల మనం పరిగెడుతూ ఉంటాం. ఏ టాపిక్ అయినా తీసుకోండి, ఒక సింగిల్ టాపిక్ అయినా సరే ప్రపంచంలో మీరు ఏదైనా తీసుకోండి, ఎండ్లెస్ అండి. ఒక్క దాని గురించి మాట్లాడదాం అని అంటే దానికి ఎండ్ అనేది ఉండదు. అటువంటప్పుడు మనం ఎందుకు ప్రయత్నం చేయడం? మనకేం అవసరం? ఆల్వేస్ బాగా స్వార్థపరుల్లాగా ఉండాలండి. నిస్వార్థం నిస్వార్థం సుస్వార్థం ఇవన్నీ సెకండ్ పార్ట్. స్వార్థం ఏ పరంగా? ముందు నేను, తర్వాత నా కుటుంబం. ఈ రెండే సరిగా లేకపోతే సమాజానికి ఏం చేస్తారండి? నువ్వంటూ సరిగా లేకుండా నువ్వు సమాజానికి ఏం చేయగలుగుతావు? మనస్ఫూర్తిగా చేయగలుగుతామా? హైలీ ఇంపాసిబుల్. సో స్వార్థంగా ఉండాలి కాబట్టి మితంగా తినాలి, మితంగా ఆలోచించాలి, మితంగా రియాక్ట్ అవ్వాలి, మితంగా అన్ని చేసుకుంటే హాయిగా స్థిమితంగా మనం బతకగలుగుతాం. సో ఓవర్ నాలెడ్జ్కి వెళ్ళిపోయి అది తెలిసేసుకున్నాం, ఇది తెలుసుకుందాం, అది తెలుసుకుందాం, ఇది తెలుసుకుందాం అని అన్నింటిలో ఏలు పడితే దోబికా కుత్తా నా ఘర్కా నా ఘాట్కా, రెంటికి చెడ్డ రేవడి అని అంటాం. అవునా మన తెలుగు సామెతలో? ఈ రెండు కాదు, మన చేతిలో 10 వ్యవహారాల్లో వేలు పడుతూ ఉంటాం. దీన్ని డిజిటల్ కోర్సెస్లో మాట్లాడితే నీచ్ అని అంటారు. అంటే ఒక్కదాన్ని ఐడెంటిఫై చేయండి, దాని వెనకాల ఫోకస్డ్గా వర్క్ చేయండి, దాంట్లో మీకు సక్సెస్ దొరుకుతుంది అని అంటారు. అది లైఫ్లో కూడా సేమే కదా. మనం ప్యాషన్ ఏంటి? మనం దేనికి సంతోషపడుతుంది? ఏ వర్క్ చేస్తే నేను సంతోషపడుతున్నాను, అది నా ప్యాషన్, అది నా నీచ్. దాన్ని ఐడెంటిఫై చేయండి, దాని వెనకాల వెళ్ళిపోండి. ఎస్ హాసిని గారు, నీచ్ కరెక్ట్ అండి, NICH.
అదేంటంటే నీచ్ కమీనే కుత్తేలాగా హిందీలో మాట్లాడుకుంటే అది బూతులాగా ఉంటుంది, కానీ అది ఇంగ్లీష్ పదం కాబట్టి మనం ఏం చేయలేం. కనిపెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అంతే తప్ప కోప్పడలేము. అండ్ ఇంకొకటి దరిద్రం అలవాటు అయిపోయింది ఏంటంటే ఫ్రెండ్షిప్ అండి. ఓవర్గా ఫ్రెండ్షిప్ చేసి పడాలి. ఓవర్ ఫ్రెండ్షిప్ అంటే ఎంత దారుణం అయిపోయిందని అంటే ఆ ఫిజికల్గా ఒక్కడు పరిచయం ఉన్నాడు, వర్చువల్గా వేల మంది తయారైపోతుంది. ఈ లైకుల గురించి, షేర్ల గురించి, వాటి గురించి, వీటి గురించి తాపత్రయపడుతూ ఉంటాం. పొద్దున్న లేస్తే ఇంట్లో వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్తామో లేదో కానీ చాలా మందికి గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెట్టేస్తూ ఉంటాం. వాడు అవతలాడు మీరు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే వాడు గుడ్డుగా ఉండడా? ఆ డ్రో అంతా బ్యాడ్గా పోతుందా? అవతల వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారా లేదా కూడా మనకు తెలియదు. కానీ మనం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేస్తుంటాం. ఫ్రెండ్షిప్ను చాలా మోస్ట్ ప్రెస్టేజియస్ ఏంటనంటే ఫ్రెండ్షిప్ అయినండి. కొన్ని విషయాలు పేరెంట్స్ దగ్గర కానీ, భార్య దగ్గర కానీ, పిల్లల దగ్గర కూడా షేర్ చేసుకోలేము, కానీ ఫ్రెండ్స్ దగ్గర చేసుకుంటాం. కొన్ని స్పెషల్గా ఉంటాయి, ఎవ్వరికి చెప్పలేనివి కూడా ఒక ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకునే అవకాశం ఉంటుంది. అటువంటి ఫ్రెండ్షిప్ని మీరు మాత్రం వదులుకోకండి. ఇంకా మిగిలిన ఈ 4000 ఫాలోవర్స్ ఉన్నారు, 1,00,000 ఫాలోవర్స్ ఉన్నారు, ఇవన్నీ ఉపయోగం లేని ఫ్రెండ్షిప్ అండి. పనికిమాలిన ఫ్రెండ్షిప్. నేనైతే కోరుకుంటా గవర్నమెంట్ని, ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రాము అవి ఇవి బాగా ఎడిక్ట్ అయిపోయారు కదా, వీళ్ళకి రెమ్యునరేషన్ మొత్తం ఆపి పడేసి ఆ రెమ్యునరేషన్ మొత్తం గవర్నమెంట్ తీసేసుకుంటే బాగుంటుంది అని ఒక ఆలోచన కూడా వచ్చింది కదా. యూట్యూబ్లో ₹1,00,00,000 వస్తుంది ఒక్కొక్కడికి అనుకుందాం. అది వాడు ₹1,00,00,000 ఇచ్చే బదులు గవర్నమెంట్ తీసేసుకొని సమాజ సేవ చేస్తే పిక్చర్ క్లోజ్. తెల్లారి రోడ్డు మీద పడే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా. కష్టం తెలియట్లా జనాలకి. మన టైంని వేస్ట్ చేస్తూ, మన బుర్ర పాడు చేసుకుంటూ మనం ఎదుటివాడికి డబ్బులు సంపాదించి పెడుతున్నాం. అది మనం అర్థం చేసుకోవట్లేదు. సో ఫ్రెండ్ ఎట్లా ఉండాలి అని అంటే భుజం మీద చెయ్యేసి కష్టకాలంలో నేనున్నాను అని నిలబడగలిగిన వాళ్ళు ఫ్రెండ్ అండి. ఆర్థిక సహాయం చేయకపోయినా పర్లేదు, డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తే ఫ్రెండ్షిప్ అనేది కాన్సెప్టే రాంగ్. అటువంటి వాళ్ళు అసలు ఫ్రెండ్సే కాదు. కానీ డబ్బులు ఇవ్వకపోయినా మనిషిగా నిలబడి ఏం పర్వాలేదు, ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడదాం అని మానసికంగా వాళ్ళకి ధైర్యం చెబుతూ వాళ్ళకి నిలబడగలిగితే చాలండి. అటువంటి ఫ్రెండ్షిప్ని మీరు ఎప్పటికీ వదులుకోకూడదు. వాళ్ళు మీతోని నారాజు అంటే అలిగినా సరే మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కడుపులో తలకాయ పెట్టేసి అయ్యా క్షమించేరా భయ్, ఎందుకు నారాజు అవుతున్నారా అని చెప్పి ఫ్రెండ్షిప్ చేసేసుకోండి తప్ప అటువంటి వాళ్ళని వదులుకోండి. మిగిలిన అందరిని వదిలిపడేయండి, అవసరం లేదు. ఆ టైం ఏదో కుటుంబానికి ఇస్తే కనీసం మనకంటే మన గురించి ఆలోచించేవాళ్ళు మన కుటుంబీకులేనండి, ఇంకెవరు ఆలోచించారు. వాళ్ళకి ఇచ్చుకోవచ్చు మనం కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం చాటింగ్ అండి. అది మీరు ఆన్లైన్ చాటింగ్ అనుకోండి, ఫోన్ చాటింగ్ అనుకోండి, లేకపోతే చిట్ చాట్ అనుకోండి, ఏమైనా అనుకోండి. సో ఈ 6 బాల్స్ ఓవర్లో 6 బాల్స్లో కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది. సో నేను చెప్పిన పాయింట్స్లోని ఫస్ట్ లెటర్స్ అన్ని సపరేట్ చేసి ఎవరైనా చాట్ చేస్తారా? ప్రోక్రాస్టినేషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మీకు ఒక అద్భుతమైన వర్డ్ వస్తుంది. ఆ వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇవన్నీ ఎప్పటికీ చెయ్యరు అని నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఏమేం చెప్పాను మళ్ళీ రిపీట్ చేస్తానండి మీకు ఈజీగా ఉండడానికి. ప్రోక్రాస్టినేషన్ చెప్పాను, ఓవర్ స్లీప్ అని చెప్పాను, గాసిప్ అని చెప్పాను, అండ్ ఇంకొకటి ఓవర్ 6 బాల్స్లో. సో ఫస్ట్ లెటర్స్ అన్ని సపరేట్ చేసి టైప్ చేయండి. చేస్తున్నారా? ఎస్. గో. తెలుగులో కూడా పొమ్మనండి, ఇంగ్లీష్లో కూడా గో అని చెప్పేయండి. వెరీ సింపుల్. అండ్ చిన్నపిల్లలది ఒక ఛానల్ కూడా ఉంది కదా, పోగో ఛానల్. ఈజీగా గుర్తుండడానికి అక్రోనియం డిజైన్ చేసి చెప్పడం జరిగింది. ఇన్ కేస్ వీటిని మీరు వదిలించుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? 100% ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది స్ట్రెస్ అండి. ఖచ్చితంగా స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఆ స్ట్రెస్ లీడ్స్ టు యాంగ్జైటీ, ఒక ఆందోళనకి గురి చేస్తుంది స్ట్రెస్. ఆందోళనలో నుంచి ఒక
ఒక భయం ఏర్పడుతుంది, అంటే ఫియర్. స్ట్రెస్ నుంచి యాంగ్జైటీకి కన్వర్ట్ అవుతుంది, యాంగ్జైటీ నుంచి ఫియర్లోకి ఎంటర్ అవుతారు, ఫియర్ ద్వారా ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోతారు, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతే టెన్షన్ బాగా పెరిగిపోయి ప్రతి ఒక్కరు వై, ఎందుకు చేశావు, ఎందుకు ఇలా ఉన్నావు అనే విధంగా వేలెత్తి చూపించే విధంగా మనం తయారైపోతున్నాం. ఇందాకటి ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇందాక రామారావు గారు అండ్ రఘువీర్ గారు కదా, ఒకరేమో ఎగ్జామ్కి వెళ్తున్నారు, ఒకరేమో ఆఫీస్లో బోర్డ్ మీటింగ్కి వెళ్తున్నారు అనుకున్నాం. వీళ్ళిద్దరే ట్రావెలింగ్లో వస్తున్నారు, అక్కడ యాక్సిడెంట్ అయింది, టైం కిల్ అయిపోయింది. ఎగ్జామ్కి వెళ్ళడానికి లేట్ అయిపోయింది, సరిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారు అనుకోండి. ఇక్కడ ఏం జరిగింది? స్ట్రెస్ పెరిగిందా? ఎగ్జామ్కి వెళ్ళడానికి లేట్ అయిపోతుంది అన్న స్ట్రెస్, అండ్ నెక్స్ట్ ఏమైంది? ఆందోళనకు గురైపోయారు. యాంగ్జైటీ, ఆందోళన, నేను ఎగ్జామ్ ఎలా రాస్తానో ఏమో, అండ్ రాసేసారు, భయం వచ్చేసింది, భయపడి సరిగా రాయలేదేమో, నేను సరిగా అటెండ్ అయ్యానో లేదో, అనవసరంగా గొడవ పడ్డాను, ఈ మైండ్ సెట్తో ఎగ్జామ్ రాశారు, భయానికి గురైపోయారు, ఎమోషనల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయి ఒకటి చేయబోయి ఒకటి చేస్తూ ఉన్నారు. రిజల్ట్ ఎలా వస్తుందో అని ఒక టెన్షన్లో తర్వాత ప్రతి ఒక్కరు ప్రశ్నించే విధంగా, సరిగ్గా మార్కులు రాలేదనుకోండి, ప్రతి ఒక్కరు వేలు పెట్టి ఎస్ నువ్వేం చేసావు, ఎందుకు చేసావు, ఇట్లా చేయకుండా ఉండాల్సింది, అట్లా చేయకుండా ఉండాల్సింది. ఇక్కడ ఆఫీస్ విషయానికి వస్తే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరుగుతుంది, కానీ మీటింగ్ సరిగ్గా వెళ్ళకపోయేసరికి ఏమవుతుందో నా ఆఫీస్లో నా పరిస్థితి, ఒక స్ట్రెస్ స్టార్ట్ అయిపోయింది. బాస్ ఏమంటాడో ఒక యాంగ్జైటీ, ఆందోళన గురవుతున్నారు, ఫియర్ ఏర్పడిపోయింది. ఆ మీటింగ్లో పర్ఫామ్ చేయాల్సిన విధంగా చేయలేకపోవడం, ఎందుకంటే ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అయిపోయారు. తర్వాత నా పరిస్థితి ఉంచుతారో ఊడ్చేస్తారో తెలియని ఒక టెన్షన్లో క్వశ్చన్ రేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పిన వాటిని ఫస్ట్ లెటర్ మీద రాస్తే మీరు చాట్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా చేయకపోతే ఎలా ఉంటుందో అలా మీకు వచ్చేస్తుంది. కావాలంటే మళ్ళీ రిపీట్ చేస్తాను. ఫస్ట్ లెటర్స్ గురించి మీరు రాసుకోండి. స్ట్రెస్ వస్తుంది, యాంగ్జైటీకి గురవుతారు, ఫియర్ ఏర్పడుతుంది, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అవుతారు, టెన్షన్కి గురవుతారు. అండ్ వై అని అంటే వై ప్లేస్లో WHY ప్లేస్లో వై అని రాయండి. ఎస్, లలిత కుమారి గారు. సేఫ్టీ, మీరు సేఫ్గా ఉండాలి అని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. అలా చేయలేదనుకోండి, మీరు ఏం చేస్తున్నారో తెలుసా? టైంని కిల్ చేస్తున్నారు, వేస్ట్ చేస్తున్నారు. బట్ టైంని ఎవరు వేస్ట్ చేయాలో తెలుసా? ఎవరు వేస్ట్ చేయాలో తెలుసా? ఎవరైతే వాళ్ళ లాస్ట్ డేట్ తెలుస్తుందో ముందు, అంటే మనం ఎప్పుడు చనిపోతున్నామో మనకి తెలిసిందనుకోండి, అప్పుడు మనం టైం వేస్ట్ చేయొచ్చు. అంటే నీ చావు ఎప్పుడో తెలిస్తే మాత్రమే నువ్వు సమయాన్ని వృధా చేయి, లేకపోతే ఆ సమయంతో యుద్ధం చేయమని చెప్పాడు ఒక కవి. ఎవరు చెప్పారో తెలియదు, కానీ అద్భుతంగా చెప్పారు. సో మనం యుద్ధం చేద్దామా, సమయాన్ని వేస్ట్ చేసుకుందామా? చేద్దామా యుద్ధం? ఎస్. రిపీట్ ద పాయింట్స్ ఇన్ ఓవర్. ఓవర్లో వచ్చేస్తే ఫస్ట్ బాల్కి వచ్చేస్తే ఓవర్ థింకింగ్ అండి, సెకండ్ బాల్ రియాక్ట్ అవ్వడము, మూడో బాల్ ఓవర్ ఈటింగ్, నాలుగో బాల్ ఓవర్ నాలెడ్జ్ పరంగా, ఐదో బాల్లో వస్తే ఓవర్ ఫ్రెండ్షిప్ చేయకండి, అండ్ లాస్ట్ ఓవర్ చాటింగ్ అండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరూ ఈ పరిస్థితుల నుంచి బయటపడదాము అని అనుకుంటే నేను 3 టీలు తాగిపిస్తాను మీకు. 3 టీస్ నా దగ్గర ఉన్న అవకాశాలు, 3 టీలు. మీ ఇంటికి వచ్చి నేను తాగించలేను కాబట్టి నా స్టైల్లో నేను తాగిపిస్తాను. మీకు తాగాలనిపిస్తే एक चाय लेके అని చెప్పండి, పక్క వాళ్ళకి వాళ్ళు తీసుకొచ్చిస్తారు. ప్రేమగా చెప్పండి, ఓకేనా? మొదటి టీ పాయింట్కి వస్తే టైం మ్యాట్రిక్స్. టైం మ్యాట్రిక్స్ అనే మెథడ్ ప్రపంచంలోనే ద మోస్ట్ పవర్ఫుల్ మెథడ్ యూటిలైజ్ చేసుకోవడానికి.
ఈ టైం మ్యాట్రిక్స్ లో ఏం చేస్తారు అని అంటే మనం చేయాల్సిన పనుల్ని 4 quadrants గా డివైడ్ చేస్తాం. అంటే 4 భాగాలుగా మనం వీటిని సపరేట్ చేయడం జరుగుతుంది. 4 భాగాల్లో ఎలా ఉంటాయని అంటే అర్జెంట్ పనులు ఏంటి, అవి ఇంపార్టెంటా కాదా, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఈ పనులన్నీ ఒక దగ్గర రాసుకోవాలి మనం. అర్జెంట్ యాజ్ వెల్ ఇంపార్టెంట్ ఏం పనులు ఉంటాయి అని అంటే ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ వచ్చింది, అది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్, అది రాసుకోండి. హాస్పిటల్ వర్క్స్ ఏమన్నా, ఎగ్జామ్స్ ఉన్నా, ఇందాక చెప్పాను కదా డెడ్ లైన్ ఉంటే కోపం వస్తుంది అని అంటే బిల్స్ ఏమైనా లాస్ట్ డేట్ బిల్స్ అటువంటి ఏమైనా ఉన్నా కానీ, అలాగే బిజినెస్ మీటింగ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఎనీ డెడ్ లైన్స్, హాస్పిటల్ క్రైసిస్. ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి, విజయవాడ అంతా కూడా స్విమ్మింగ్ పూల్ లాగా అయిపోయింది. నేను ఒక పోస్ట్ చూశాను, ప్లాట్స్ అవైలబుల్ విత్ స్విమ్మింగ్ పూల్ అని పెడుతున్నారు విజయవాడ పరిస్థితి ఫోటోలు పెట్టి. అది చాలా అది వినడానికి నవ్వొచ్చిన, పాపం వాళ్ళ పరిస్థితి, అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే బాధ అనిపించింది. ఎందుకంటే ఆ అన్నానికి కూడా ఆ ఇబ్బంది పడుతున్న వాళ్ళని మనము ఎగతాళి చేయడం అనేది రాంగ్ అనిపించింది. సో అది మనం చూసే కోణంలో ఉంటుంది. అది ఫన్గా తీసుకుంటే ఒక రకంగా ఉంటుంది, ఇంకొకటి ఎమోషనల్గా తీసుకుంటే ఇంకొక కోణంగా ఉంటుంది. సో ఇవన్నీ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్, వీటినన్నీ మనం రాసుకొని ఇమీడియట్గా చేయాల్సిన పనులు ఇవి. అది మీరు ఒకరోజు పనులలో తీసుకుంటారా, 1 వీక్ పనులుగా చూసుకుంటారా, 1 మంత్కి తీసుకుంటారా, లైఫ్ వర్క్స్ మొత్తం తీసుకుంటారా అనేది చూసుకొని అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ ఏమి ఉన్నాయో వాటిని రాసుకోండి. అండ్ సెకండ్ పార్ట్లో వచ్చేస్తే అర్జెంట్ కాదు కానీ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్, ఈ పనులన్నీ మీరు రాసుకొని వాటి మీద ఫోకస్ చేయాలి. ఏముంటాయి ఇవన్నీ మన లైఫ్ టైం అచీవ్మెంట్ గోల్స్ కానీ మన ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే కానీ అర్జెంట్. ఒక్కో రోజులో 2 రోజుల్లో సాధించేద్దామంటే కుదరదు కదా. ఒక ఇల్లు కట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కదా, కానీ అర్జెంటా 2 రోజుల్లో కట్టేస్తామా అంటే కుదరదు. మీకు తెలిసిన వాళ్ళు పెట్టండి, పర్వాలేదు, కానీ పర్సనల్గా పెట్టుకోండి. ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే మీరే చేసేసేయండి. టైం మ్యాట్రిక్స్ గురించి ఎవరో చాటింగ్లో పెట్టారు, థ్యాంక్ యూ, బట్ నాట్ నెససరీ ఫర్ మీ. ఎలా ఉంటుందంటే అండి, బాహుబలి సినిమా నేను చూసి వచ్చేసాను, ఓకే. ఇంకొక ఫ్రెండ్తో మళ్ళీ రెండోసారి వెళ్ళాను అనుకోండి, ఎట్లా ఉంటుంది ఆ సీన్ పక్కన నేను చూడనిస్తానా? అరే నెక్స్ట్ ఈ సీన్ ఉంటుందిరా, నెక్స్ట్ ఇట్లా డైలాగ్ కొడతాడు, ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పి బుర్ర తింటూ ఉంటాం కదా. అవతలవాడికి ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది కదా. అనవసరంగా ఈ దరిద్రుడు ఎంబడి వచ్చాను కదా అని తిట్టుకుంటూ ఉంటారు. మనకు తెలిస్తే సైలెంట్ ఉండాలి, కానీ ఇతరులను మనం డిస్టర్బ్ చేయకూడదు కదా. మా మెంటర్స్ కూడా కొంచెం అడ్వాన్స్గా ఉంటారు, ముందే వినేసి ఉంటారు కదా, అత్యుత్సాహం ప్రదర్శించేస్తూ ఉంటారు అనమాట. సో అటువంటి ప్రదర్శించకండి దయచేసి. కొత్త వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్ని ఇవ్వండి. ఎక్కడికి వచ్చాం మనం? ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఏమేం పనులు ఉంటాయి? మన వెకేషన్స్. ఎప్పుడైనా వెళ్తుంటారా మీరు వెకేషన్స్కి? వెళ్తుంటారా వెకేషన్స్కి? వెళ్ళరు కదా. వెళ్ళండి, భార్య పిల్లల్ని తీసుకొని వెకేషన్స్కి వెళ్ళండి, ప్లాన్ చేయండి. కానీ అర్జెంటుగా ఇప్పుడు సార్ వెళ్ళమన్నారు కదా రేపే మనం పట్టుకొని పరిగెత్తలేం కదా. గోల్స్ ఇప్పుడే చెప్పాను, మన లైఫ్లో ఏమేమి అచీవ్ చేయాలనేవన్నీ చాలా ఇంపార్టెంట్ కానీ ఇట్స్ నాట్ అర్జెంట్. అలాగే రిలేషన్షిప్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్, ఫ్రెండ్షిప్స్ చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పిన రిలేషన్స్ పరంగా ఆలోచించి ప్లాన్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పా, ముందు మనం సంతోషంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి. ముందు అంటే 2 రకాలుగా సంతోషంగా ఉండాలి. ఆర్థికంగా, ఆదాయపరంగా నేను స్ట్రాంగ్గా ఉంటేనే సంతోషంగా ఉండగలను. ఊరికే డబ్బు ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉండలేను నేను, కరెక్ట్ అవునా? ఊరికే ఆరోగ్యంగా ఉన్నంత మాత్రాన కూడా సంతోషంగా ఉండలేను. ఆర్థికంగా, ఆరోగ్యంగా 2 రకాలుగా ఉంటే సంతోషంగా ఉంటాను. కాబట్టి ఎక్సర్సైజెస్ కూడా మీరు టైంని కేటాయించి మీ ఆరోగ్యం గురించి మీరు
శ్రద్ధ వహించండి. ఎందుకనంటే మన మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు ఉన్నారు, భార్య ఉంటే భార్య, పిల్లలు ఉంటే పిల్లలు, లేదంటే అన్నదమ్ములు, కుటుంబీకులు ఉన్నారు. మనకంటూ ఒక చిన్న కుటుంబం, సామ్రాజ్యం ఉంది కాబట్టి వాళ్ళు పొద్దున్నే మనం బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తున్న వరకు వాళ్ళు ఎదురు చూస్తూ ఒక కుటుంబం మనకి ఉంది అని చెప్పి మనం గుర్తు పెట్టుకొని మన ప్రవర్తన ఉంటే బాగుంటుంది ఆరోగ్యపరంగా. ఎందుకనంటే కోవిడ్ తర్వాత చాలా పరిణామాలు మారిపోయాయండి ఆరోగ్య పరిస్థితులు. మా అపార్ట్మెంట్లో 35 ఏళ్ళ అతను పొద్దున్నకి చనిపోయి ఉన్నాడు. ఏమైనా రోగాలు ఉన్నాయంటే ఏమీ లేవు, సడన్ గా చనిపోయాడు. మేం షాక్. ఏంటి ఏమైనా ఉందంటే బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు, హార్ట్ ఫెయిల్ అయిపోయింది, రాత్రి చనిపోయాడు. సో ఈ వ్యాక్సినేషన్ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి అనేది మనకి ప్రూవెన్. చాలా చిన్న వయసులో మీరు సోషల్ మీడియాలో చూసే ఉంటారు, కొంచెం డాన్స్ చేస్తూ పడిపోయిన వాళ్ళని చూసి ఉంటారు, స్టేజ్ పైన ఏదో కార్యక్రమాలు చేస్తూ పడిపోయిన వాళ్ళని చూస్తుంటారు, కుర్చీలో కూర్చొని పడిపోయిన వాళ్ళు కూడా చూస్తుంటారు, బండ్ల మీద వెళ్తూ పడిపోయిన వాళ్ళని కూడా చూస్తుంటారు. సో ఏంటనంటే వర్కౌట్ చేయకపోవడం, అవయవాలన్నీ కూడా అడుగుతూ ఉంటాయి అన్నమాట, అయ్యా నన్ను కూడా పట్టించుకో నాయన అని చెప్పి. వాటికి రెస్పెక్ట్ ఇస్తే అది మనకి రెస్పెక్ట్ ఇచ్చి ఎక్కువ రోజులు మనం ట్రావెల్ అయ్యే విధంగా, మంచి హెల్తీగా ట్రావెల్ అయ్యే విధంగా చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్లో అది వేసుకొని రోజు చేయండి. ఒక్కొక్క రోజు స్కిప్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే ఒక రోజు మనం ఎగ్గొట్టినంత మాత్రాన ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి. అండ్ నెక్స్ట్ పార్ట్కి వచ్చేస్తే నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. అది ఇంపార్టెంట్ ఉండదు కానీ చాలా అర్జెంటుగా ఉంటుంది. ఏమై ఉంటాయి ఇటువంటివి? ఆ రోజు మనకు షెడ్యూల్ చాలా టైట్గా ఉంది, మనం ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే వ్యాపారానికి వెళ్ళాలి, సడన్గా కాల్ వచ్చింది. ఏమని? స్కూల్ నుంచో కాలేజ్ నుంచో కాల్ వచ్చింది, అర్జెంటుగా మీరు రండి, మీ బాబు విషయం మీ పాప విషయం మీతో మాట్లాడాలి. ఏం చేస్తాం మనం అప్పుడు? మన షెడ్యూల్లో లేనిది, అది ఇంపార్టెంట్ కాదు మనకి బట్ అర్జెంట్. ఏం చేయొచ్చు అని అంటే రీప్లేస్ చేయొచ్చు. ఇటువంటి పనులు ఏమన్నా ఉంటే డెలిగేట్ చేయొచ్చు, ఇంకొకరికి ఆపాదించవచ్చు. ఇంట్లో ఎవరైనా ఉన్నారు, భార్య ఉంది, లేకపోతే తండ్రి ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, అక్క ఉంది, ఎవరో ఒకరు ఉన్నారు, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, కాలేజ్ నుంచి స్కూల్ నుంచి కాల్ వచ్చింది, ఒకసారి వెళ్ళి ఆ విషయం ఏంటో కనుక్కొని నాకు అప్డేట్ చేయండి. డెలిగేషన్ ఆఫ్ వర్క్ అని అంటారు. సో ఈ డెలిగేషన్స్లో కొన్ని మనం ఉపయోగించుకోవచ్చు. కొన్ని మీటింగ్స్ ఉంటాయి, అవి స్కిప్ కూడా చేయొచ్చు. చాటింగ్ నాట్ ఇంపార్టెంట్ కానీ అర్జెంటుగా ఉంటాయి. మనకు సంబంధం లేని మెసేజ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి, అంటే మనకు అవసరం లేదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, భుజం మీద చేసి ధైర్యం చెప్పే ఫ్రెండ్ ఉన్నాడు, వాడి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది, మనకు ఆ రోజు అర్జెంట్ పని ఉంది. ఏమైనా వచ్చింది, అరే నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, అర్జెంటుగా నువ్వు నాకు కనెక్ట్ అవ్వరా, సహాయపడరా అని చెప్పి. సో ఏం చేస్తాం? మనకు అర్జెంట్ లేదు కదా, మనకి ఇంపార్టెంట్ లేదు, కానీ అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది దిస్ ఇస్ అర్జెంట్ అని చెప్పి. సో డెలిగేషన్ అయినా చేయొచ్చు, లేదంటే మన ఇంపార్టెంట్ వర్క్ని ఏమైనా మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇలాంటివి ఏమి మీకు ఉన్నాయా అనేవి ఈ క్వాడ్రంట్లో రాసుకోండి, అంటే ఈ పార్ట్లో రాసుకోండి. అండ్ ఇంకొక క్వాడ్రంట్ ఉంటుంది, ద మోస్ట్ పవర్ఫుల్ క్వాడ్రంట్ ఏంటంటే బట్ నాట్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. ఇది ఇంపార్టెంట్ కాదు అండ్ అర్జెంట్ కూడా కాదు, కానీ దీనికే మనం ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటున్నాము ఎక్కువ మంది. నేను ప్రతిసారి మనము అనే కలుపుకుంటున్నాను, ఎందుకంటే మీరు అని అంటే నేను చెప్పడానికి వచ్చినట్టు ఉంటుంది, మనము అనుకుంటే మాట్లాడుకోవడం వచ్చింది. నాకు మాట్లాడుకోవడం ఇష్టం చెప్పడం కంటే. సో నాట్ ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ ఏముంటాయో తెలుసా దీంట్లో? ఫస్ట్ వచ్చేది సోషల్ మీడియా. ఇది అటు ఇంపార్టెంట్ ఉండదు, ఇటు అర్జెంట్ ఉండదు కదా. అలాగే ఫోన్ కాల్స్, అన్వాంటెడ్ ఫోన్ కాల్స్ చాలా వస్తున్నాయి, అందులో ఈ మధ్య మరీ ఎక్కువైపోయి. మీకు ఇన్సూరెన్స్ కావాలా, క్రెడిట్ కార్డ్ కావాలా, ప్లాట్ కావాలా, అది కావాలా, ఇది కావాలా, అది నానా రకాలుగా వస్తున్నాయి. అండ్ గాసిప్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, అవసరం లేని గాసిప్లలో మనం వెళ్ళిపోతూ ఉంటాం. మూవీస్, యా రమణారావు గారు టీవీ అని పెట్టారు, ఎస్ 100% టీవీ. మూవీస్
అండ్ ఆన్లైన్ గేమ్స్కి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. ఇది మాత్రం జాగ్రత్త వహించండి. అదంతా కూడా అల్గరిథం బేస్డ్ రన్ అవుతూ ఉంటుంది. 100% చీటింగే. స్టార్టింగ్లో ఏముంటుందని అంటే కుక్కకు బిస్కెట్లు వేసినట్టుగా మనకి బిస్కెట్లు వేసి ఎరేస్తారు. దాని తర్వాత మళ్ళీ రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మనతోనే చెప్పించుకుంటూ లక్షల రూపాయలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. లక్షల రూపాయలు పోగొట్టుకొని మానసిక వేదనకి గురై చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ గేమ్స్కి వెళ్ళకండి. ఎవరో పెట్టారు రామసుబ్బారెడ్డి గారి క్రికెట్ 100% అండి. 3 గంటలు 5 గంటలు డే 2020లని 1 డేలని 5 డే మ్యాచ్ చూసే బదులు హైలైట్స్ చూసుకొని సరిపోతుంది. మిగిలిన టైం అంతా ఉపయోగించుకోవచ్చు. హైలైట్స్లో కూడా అదే సినిమా కనిపిస్తుంది, మ్యాచ్ మొత్తం చూసినా అదే వస్తుంది. మనం చూస్తే మనకేం డబ్బులు రావు, మనకి టైం వేస్ట్, డబ్బులు దండగా, ఎదుటోళ్ళకి లాభం. దానివల్ల ఉపయోగం లేదు. అంటిల్ అన్లెస్ మీరు ఆ ప్రొఫెషన్లో ఉన్నారు, క్రికెటర్గా మీరు పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు, నా జీవితాన్ని క్రికెట్లో నేను సాధించుకోవాలని అనుకుంటున్నాను, యూ క్యాన్. అదర్వైజ్ డోంట్ వేస్ట్ ద టైం. పోలింగ్ రిజల్ట్ ఇంకా అదంతా ఒకే రోజు వస్తుంది. సో ఇటువంటి ఎక్కడ వేస్ట్ చేస్తున్నామో చూసుకోండి. ఈ టైం మ్యాట్రిక్స్ ఇచ్చింది ఎవరో తెలుసా? స్టీఫెన్ కోవీ అని చెప్పి ఒక రచయిత 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ ఆర్ సక్సెస్ పీపుల్ అనే ఒక పుస్తకంలో ఇచ్చారండి టైం మ్యాట్రిక్స్ గురించి. సో ఇక్కడ ఒక టీ తాగాము, రెండో టీకి వచ్చేద్దాం. ఎరిసెన్ హావర్ కాదండి, స్టీఫెన్ కోవీ ఈ పుస్తకం రాసింది. అది మీరు రాసింది హాసిని గారు, అది రైటర్ నేమో పుస్తకం పేరు నాకు తెలియదు, బట్ నాకు అర్థమైంది కాబట్టి నేను అలా చెప్తున్నాను. నెక్స్ట్ టీకి వచ్చేద్దామా? ఒక టీ ఏంటి? టైం మ్యాట్రిక్స్. రెండో టీ ఏంటో తెలుసా? టు డూ లిస్ట్ అండి. మనం ఏం చేయాలనేది ముందు ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఎప్పుడు రాయాలి? రేపు పొద్దున పనులు మొదలు పెట్టాలి అని అంటే రేపు సాయంత్రం రాయడం కాదు కదా. ఎప్పుడు రాయాలి? ఈ రోజే రాత్రి పడుకునేటప్పుడు రేపటి పనులన్నీ మనం రాసేసుకున్నాం అనుకోండి. ఈ లిస్ట్ రాసుకున్న తర్వాత దీన్ని ప్రయారిటైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రయారిటైజ్ చేయకపోతే లిస్ట్ రాసుకొని కూడా ఉపయోగం లేదు. ప్రయారిటైజ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తేనే మనం సక్సెస్ఫుల్గా ఆ రోజు టాస్క్ కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతుంది. సో ప్రయారిటైజ్ చేయడం అంటే ఎలా చేయాలి? ముందు రాసుకున్న ఉంటాయి కదా, ప్రతి పనిని రాసుకొని ఈ 4 క్వాడ్రంట్లో దాన్ని చూడండి. టైం మ్యాట్రిక్స్లో చూడండి. మీరు రాసుకున్న పనులన్నీ టైం మ్యాట్రిక్స్లో చూడండి. ఈరోజు మన పనుల్లో అర్జెంట్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి, దానికి సపరేట్ చేసేసేయండి. ఓకే. సెకండ్ ఏంటి, నాట్ ఇంపార్టెంట్. ఆ ఒక్కరోజు క్వాడ్రంట్లో చూసుకోండి. ఒక రోజుది మీరు అట్లా ఇంప్లిమెంట్ చేసి టైం కూడా మెన్షన్ చేసుకుంటే ఒక వారం రోజులు తిరిగేసరికి ఎక్కడ టైం కిల్ అవుతుంది అనేది మీకే తెలిసిపోతుంది. ఇంకొక మంచి ఐడియా ఇస్తాను. ఐఎమ్ ప్రాక్టీసింగ్ దిస్ ఫర్ 20 years. వెరీ గుడ్ సార్. బట్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇంకా కొంచెం బెటర్ వేలో మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఎక్కువ టైం మిగిల్చుకునే అవకాశం ఉంది. మురళీకృష్ణ గారు, కంగ్రాచులేషన్స్. సో ఎలా చేయాలో తెలుసా? దీన్ని ప్రయారిటైజ్ చేసుకుంటూ, ప్రయారిటైజ్ అనేది టైం మ్యాట్రిక్స్ బేస్డ్ ఆన్ చేసుకోండి. లేకపోతే ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు. ముందు కష్టమైన పనులను చేసి పడేయండి. ఎందుకనంటే నైట్ అంతా రెజెన్యువేట్ అయ్యి మంచి బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి, స్ట్రెంగ్తన్గా ఉంటుంది కాబట్టి కష్టమైన పనులు ముందు చేసి పడేసాం అనుకోండి, మనకి సాధించామనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. దాని తర్వాత దానికంటే కొంచెం కష్టం తక్కువ ఉన్నాయి, అలా మీరు సపరేట్ చేసేసండి ప్రయారిటైజ్ పరంగా. ఓకేనా? అండ్ అయినా మాకు టైం సరిపోవట్లేదు అని అంటే ఒక 2 గంటలు పొద్దున్నే లేచే ప్రయత్నం చేయండి. 8 గంటలు పడుకునే వాళ్ళు 1 గంట ముందు లేకండి. పొద్దున్న ఫ్రెష్ అవర్స్లో చాలా మంది నిద్రావస్థలో ఉంటారు కాబట్టి మన పనులు మనం చేసుకోవడానికి మనకి అవకాశం ఎక్కువగా దొరుకుతుంది. మోరోవర్ ఈ టు డూ లిస్ట్ని కానీ మీరు నేను చెప్పిన పద్ధతిలో చేయగలిగితే మీకు అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. కానీ నేను చెప్పే పద్ధతి చేయాలంటే ధైర్యం కావాలి. ఎంతమందికి ఉంది ఆ ధైర్యం?
ఒకసారి థంబ్ ఇవ్వండి. నాకు ధైర్యం ఉంది అని చెప్పి. ఎస్, చాలా మందికి ఉంది. సో ఎట్లా చేస్తారంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు చేసిన ప్రతి పనిని పేపర్ మీద పెట్టండి. ఆ పనికి ఎంత టైం కేటాయించాను అనేది కూడా రాయండి. అది ఏ పనైనా సరే. బ్రష్ చేశారు పొద్దున్నే లేవగానే, బ్రష్ 5 minutes చేశాను. ఫ్రెష్ అయ్యాను, ఎంతసేపు చేశాను. స్నానం చేశాను, ఎంత టైం చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశాను, ఎంత టైం చేశాను. ట్రావెలింగ్లో ఎంత టైం చేశాను. ఆఫీస్ వర్క్ ఎంత టైం చేశాను. మళ్ళీ రిటర్న్లో ఎంత, ఎడ్యుకేషన్ ఎంత, ఫోన్ ఎంతసేపు చేశాను, ఏం చూశాను. ప్రతిదీ పిన్ టు పిన్ మీరు ఒక్క రోజు కాదు, ఒక వారం రోజులు రాశారనుకోండి, మిమ్మల్ని మీరు చూస్తే మీకు భయం వేస్తుంది తెలుసా. ధైర్యం కావాలి ఇది రాయాలంటే. ఎవరికి చూపించకండి. సెకండ్ పర్సన్కి, థర్డ్ పర్సన్కి మీరు చూపించుకోవద్దు. ఈ రోజుల్లో పేపర్ పెన్ అవసరం లేదు, మొబైల్లోనూ నోట్ ప్యాడ్లలోనూ మెన్షన్ చేసుకోవచ్చు. కానీ మెన్షన్ చేసి చూడండి, మీకు టైం మిగలకపోతే అప్పుడు మాట్లాడండి. ఇక్కడ మనకి ఏం తెలుస్తుందంటే ఎక్కడ మనము మన టైం వేస్ట్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. నేను యాజ్ ఎ బిజినెస్ పర్సన్ ఎక్కడ మనకి నష్టాలు వచ్చే అవకాశం ఉన్నాయో తెలుసుకొని దాన్ని అరికడితే అది కూడా లాభంగా కన్వర్ట్ అయిపోతుంది. అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ చెప్తున్నాను. ఎక్కడ మనం వేస్ట్ చేస్తున్నామో మన టైంని తెలుసుకోగలిగి దాన్ని కంట్రోల్ చేయగలిగితే ఆ టైంని ప్రొడక్టివ్గా ఉపయోగించవచ్చు. చేసే ట్రై చేస్తారా? టు డూ లిస్ట్. సెకండ్ టీ. సో థర్డ్ టీకి వచ్చేస్తున్నా. బై టైం హై मेरे को 5-10 मिनट. ఎస్ సార్. Yeah. థర్డ్ 3T టైప్స్ అని రాసుకోండి. టైప్స్, TYPES. టైప్స్ లో ఒక ప్రశ్న వేస్తాను, దానికి సమాధానం చెప్పండి. టైంని తగ్గించడానికి వీలున్న పనులు ఏంటి? చాటింగ్ లో చెప్పండి. టైంని మనం తగ్గించుకోవడానికి వీలున్న పనులు ఏమేమి తగ్గించుకోవచ్చు? ఇప్పుడు మళ్ళీ మీకు జరిగిన కాన్సెప్టే రిపీట్ అవుతుంది, కానీ అది రీకలెక్ట్ అవ్వాలి, ఇక్కడ ఆన్సర్ రావాలి. నేను అందుకే చెప్తున్నాను. సోషల్ నెట్వర్కింగ్ కరెక్ట్ అండి. టీవీ పర్ఫెక్ట్, సేమ్ అవే వస్తాయి ఆన్సర్స్. ఫోన్, సోషల్ మీడియా కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మొబైల్ 100% అండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు, మిగిలిన మాత్రం చెప్తాను నేను. మీరు చెప్పిన దాంట్లో ఒక 1-2 పాయింట్స్ నాకు ఇక్కడ రాలేదు. ఒకటి స్లీప్ గురించి చెప్పాను. స్లీప్ దగ్గర మనం టైం మిగిల్చుకోవచ్చు కదా. ఒక 1 hour స్లీప్ తగ్గించుకొని కూడా మనం టైం మిగిల్చుకోవచ్చు. ఫోన్ కాల్స్ మీరు ఆల్రెడీ చెప్పేశారు, సోషల్ మీడియా చెప్పేశారు, మూవీస్ గురించి చెప్పేశారు, టీవీ గురించి చెప్పేశారు. అండ్ ఇంకొకటి గాసిప్స్ దగ్గర కూడా చెప్పేసుకోవచ్చు మనం. అండ్ ఈ రోజు కూడా చాలా మంది, కొంతమంది న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు, అవునా? ఓవర్ రియాక్ట్ అవ్వడం, ఎస్, అవన్నీ వచ్చేస్తాయి జస్ట్ రీకలెక్ట్ చేయడానికి. న్యూస్ పేపర్ చదివే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే న్యూస్ పేపర్ కూడా హైలైట్స్ చదవకుండా మొత్తం పేపర్ కూడా చదివే వాళ్ళు కూడా ఉన్నారు. తోచక చదువుతారా తెలియదు, లేకపోతే తెలుసుకోవాలి సమాజాన్ని అని చెప్పి చదువుతారా నాకు తెలియదు. అయితే నా పాయింట్ ఏంటంటే, సాయంత్రం పూట ఒక 15 నిమిషాల్లో, ఒక అరగంట ఏదైనా న్యూస్ ఛానల్ చూసినా మొత్తం న్యూస్ తెలిసిపోతుంది. దాని గురించి మొత్తం పేపర్ అంతా కొన్నాను కదా అని చదవాల్సిన అవసరం లేదు. ఇప్పుడేదో తగ్గిపోయింది అనుకోండి, ఇప్పుడు ఆన్లైన్ పేపర్స్ వచ్చేసి వాటిని చూస్తున్నారు, బట్ మోస్ట్ మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా. సో ఇక్కడ మీరు మీ టైంని తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న పనులన్నీ మీకు తెలిసిపోయినాయి. వీలు లేని పనులు ఏంటో చెప్పండి ఒకసారి. టైంని తగ్గించుకోవడానికి వీలు పడవకండి, ఆ పనులు ఏంటో చాట్ చేయండి. అసలు అక్కడ ఛాన్స్ ఉండదు, టైం తగ్గించుకోవడానికి కుదరదు అనమాట. అటువంటి పనులు ఏంటో ఒకసారి చాట్ చేయండి. పల్లెరాణి గారు అసలు చాటింగ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, ఊరికే స్మైల్ ఇస్తున్నారు, చూస్తున్నారు అంతే. ఎడ్యుకేషన్, ఆఫీస్ కరెక్ట్ అండి. ఆఫీస్ వర్క్ సేమ్ రిపీట్ అవుతూ ఒకరు పెట్టారంటే మనం కొత్తగా ఆలోచించండి. కరెంట్, ప్రొఫైల్, జాబ్, ఎడ్యుకేషన్, ఈ రెండే వస్తున్నాయి. వర్కింగ్ అవర్స్ అవి ఇంకా చాలా ఉన్నాయి. స్పోర్ట్స్, మీరు ఆటగాళ్ళు అయితే తగ్గించుకోలేరు, లేక ఓన్లీ దేకే వాళ్ళు అయితే తగ్గించుకోవచ్చు. హాబీస్ తగ్గించుకోవచ్చు. తగ్గించుకోలేనివి అంటున్నాను, స్కూల్ అండ్ కాలేజ్ టైమింగ్ కరెక్ట్ అండి.
ఇంకా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. హాస్పిటల్, అది టైం అసలు మనకు అది వేరే కోణంలోకి వచ్చేస్తుంది. సో మీరు అన్న పాయింట్స్ కరెక్ట్. హాస్పిటల్ వేసుకోండి, స్కూల్ వేసుకోండి, కాలేజెస్ వేసుకోండి, డైలీ రిచువల్స్, అది మనం దాని కౌంట్లోకి తీసుకోవడానికి లేదు. ఇంకొకటి, ఒక పాయింట్ మీరు పెడతారేమో అని చూస్తున్నాను. బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గించుకోవచ్చు కదా సార్, తగ్గించుకోలేనివి అంటున్నాను. టైం మనకి తగ్గించుకోవడానికి వీలు పడని పనులు ఏముంటాయి అని అంటే, ఈటింగ్ తగ్గించుకోవచ్చు. టైం మనం 10 నిమిషాల్లో తినొచ్చు, గంటల్లో తినొచ్చు, 2 గంటల్లో దగ్గర తినొచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్ మనం పడేస్తే తగ్గించుకునే అవకాశం ఉంది. ఎక్సర్సైజ్ కూడా తగ్గించుకోవచ్చు. బాతింగ్, బ్రషింగ్, అవి కూడా టైం మన చాయిస్ ప్రకారం తగ్గించుకోవచ్చు. ఇంకొక ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది రావట్లేదు. ఫ్యామిలీ కేర్, అది కూడా మన చాయిస్. అది ఇక్కడ అన్ని మీరు పెడుతున్నాయన్నీ కూడా, నిద్ర కూడా తగ్గించుకోవచ్చు. 6 గంటలు పడుకుని 5 గంటలు పడుకోవచ్చు, 8 గంటలు పడుకుని 7 గంటలు పడుకోవచ్చు. 3 గంటలు పడుకొని దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. టైం చాలా స్మార్ట్గా ఆన్సర్ ఇస్తున్నారు, కానీ అది కాదు. హెల్తీ డైట్ కూడా తగ్గించుకోవచ్చు. ఒక్క పాయింట్ చెప్పలేకపోతున్నారు, ఏంటి అని అంటే జర్నీ అండి. మీరు ఆఫీస్ నుంచి ఇంటికో, లేకపోతే ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకో వెళ్ళే జర్నీని తగ్గించుకోగలుగుతారా? కదా. నేను వైజాగ్ వెళ్ళాలి అని ట్రైన్ ఎక్కాను. ట్రైన్ పైలట్ ఎవరైతే డ్రైవర్ ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి, సుధీర్ గారు నిన్న సెషన్ చెప్పారు, టైం మిగిల్చుకోవాలంటే జర్నీ టైం కూడా తగ్గించుకో అవకాశం ఉందేమో అన్నారు. నువ్వు తొందరగా పరిగెత్తు అని అంటే కుదురుతుందా? ఫ్లైట్ ఎక్కాము, ఇక్కడి నుంచి వేరే కంట్రీకో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి, టైం తగ్గించుకోవడానికి వీలు పడుతుందా? కుదరదు కదా. ఎక్కడ మనం తగ్గించుకోలేమో అక్కడ ఎలాగో తగ్గించుకోలేము, ఎక్కడ తగ్గించుకోగలమో అక్కడే తగ్గించుకోగలుగుతాము. ఇంకొక క్వశ్చన్ వేస్తాను, దీనికి మీరు ఎంతమంది ఆన్సర్ ఇస్తారో చెప్పండి. ఎక్కడ ఎంత టైం పడుతుందో తెలియదు అసలు, అటువంటి పనులు ఏముంటాయి? ఎంత టైం అవుతుందో తెలియదు, అటువంటి ఏమేమి పనులు ఉంటాయి? ఒకసారి చాటింగ్లో. హాస్పిటల్ కరెక్ట్ అండి. ఈ ఒక్కరే ఆన్సర్, అన్ని సేమ్ కాపీ పేస్ట్ వద్దు. బ్యాంక్ పర్ఫెక్ట్ ఆన్సర్. మీటింగ్స్ అనేది మన చాయిస్. మనమే హోస్ట్, మనమే స్పీకర్ అయితే తగ్గించుకోలేము, బట్ లిజనర్ గానీ అయితే తగ్గించుకోవచ్చు. సడన్ వర్క్స్, బస్ స్టాండ్ సంబంధం లేదు, అది జర్నీలోకి వచ్చేస్తుంది. తగ్గించుకోవచ్చు బస్ స్టాండ్. మీ దగ్గర జోబులో డబ్బులు ఉన్నాయంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఫ్లైట్లో కూడా వెళ్ళిపోవచ్చు. రిజర్వేషన్ ఆఫీస్ కరెక్ట్ అండి, అక్కడ ఎక్కడ కుదరదు కదా. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, షాపింగ్ తగ్గించుకోలేమంట, తగ్గించుకోవచ్చు, మీ చేతిలో పని. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫీస్, ఇది కరెక్ట్ అండి. ఇది శశివర్ధన్ గారు ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫీసులలో పర్ఫెక్ట్ అండి. పార్సల్స్ బుక్డ్, ఫంక్షన్స్ తగ్గించుకోవచ్చు అండి. అసలు వెళ్ళకపోయినా వాడు అడిగేవాడు ఉన్నాడు. మన ఫంక్షన్ అనుకోండి, మనం తగ్గించుకోలేం. పాస్పోర్ట్ ఆఫీస్ పక్కా అండి, వాళ్ళు కూడా మన టైం కిల్ చేయకుండా ఇప్పుడు స్లాట్లు ఇచ్చేస్తున్నారు. బ్యాంక్ కరెక్ట్ అండి. మీకు అన్ని ఆన్సర్లు తెలుసు కదా. సో ఇప్పుడు మనకు ఎక్కడ మనం అసలు టైం ఎంత అవుతుందో మనకు తెలియదు. ఇంకొక ఆన్సర్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అది నాకు రాలేదు, అది ఇస్తే బాగుంటుంది. ఎంత టైం పడుతుందో తెలియదు, అది మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది. అది ఒకసారి చూస్తాను, బట్ ఈ లోపల నేనే చెప్పేస్తాను. ఒక ఎమ్మెల్యే దగ్గరకో, ఎంపీ దగ్గరకో, కలెక్టర్ దగ్గరకో వెళ్ళారు అనుకోండి, ఒక విఐపి సెలబ్రిటీ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మనకు తెలుస్తుందా ఎంత టైం పడుతుంది అనేది? తెలియదు కదా. నిన్ననే మాకు టైం మేనేజ్మెంట్ సుధీర్ గారు చెప్పారు, టైం మిగిల్చుకోమన్నారు. అని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నువ్వు తొందర చేస్తావా లేదా, నేను ఓటేసాను, నేను గెలిపించానని చెప్పంటే ఎలా ఉంటుంది సినిమా? పోనీ ఆయన మనం వెళ్తున్నాం కదా అని చెప్పి ఓ ఫ్లవర్ బకెట్ రెడీగా వెయిట్ చేస్తూ, రండి మీ టైం వేస్ట్ చేయకుండా మీ పని చేసి పెట్టేస్తానంటాడా? ఇవన్నీ జరగని పనులు. సో మనకి ఎక్కడ అవకాశం ఉంది అనేది కూడా మనకు తెలిసింది కాబట్టి, అవకాశం ఉన్న దగ్గర మాత్రమే ఫోకస్ చేస్తే మనం టైం మిగిల్చుకునే ఛాన్స్ ఉంది. ఎక్కడ టైం మనకి ఎంత పడుతుందో తెలియని పనుల్లో ఒకరోజు ఇరుక్కుపోవచ్చు, ఎంత టైం వీలు పడని పనుల్లో ఉండొచ్చు. కానీ వీలు పడే పనులు ఏమున్నాయి? మిగిల్చుకోవడానికి వీలు పడే పనులలో మాత్రమే టైం మిగిల్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఫోకస్ ఆన్ దట్ ఏరియా మాత్రమే.
మిగిలిన దగ్గర మీరు ఫోకస్ చేసినా ఉపయోగం లేదు. ఎక్కడ ఫోకస్ చేయాలో మీకు తెలుసు. టైం వేస్ట్ అవ్వడానికి కారణాలు కూడా అవే కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి. ఎందుకనంటే టైం చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితానికి ఒక టీచర్ లాంటిది టైం కదా. నన్ను ఉపయోగించుకో అని ఆ టీచర్ లాగా మనకు చేర్పిస్తూ ఉంటుంది. చాలా విలువైనది నేను, నన్ను కరెక్ట్గా వాడుకో అని నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఆ టైంని మనం ఉపయోగించుకోకపోతే, కరెక్ట్ టైంలో రైట్ టైంలో ఉపయోగించుకోకపోతే అది మనని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. అంటే ఇబ్బంది అని అంటే సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అది మనతో ఆడుకుంటా ఉంటుంది. అది మనం వాడుకుందామా, అది మనతో ఆడుకునే అవకాశం మనం ఇద్దామా, ఇది మన చేతుల్లో ఉంది. కాబట్టి టైంని 100% ఏం చేస్తారో తెలుసా, స్పెండ్ చేయకుండా ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. ప్రపంచంలో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తేనే రిటర్న్స్ వస్తాయి, స్పెండ్ చేస్తే రావు. జోబుల్లో నుంచి ఒక 10,000 ఖర్చు పెడితే తిరిగి వస్తుందా? ఆ 10,000 ఇన్వెస్ట్ చేస్తే దాంతోపాటు అసలుతో పాటు దాని కొసరు కూడా వస్తుందా? సో టైం కూడా అంతే. మనం ఖర్చు పెడుతున్నామా, ఇన్వెస్ట్ చేస్తున్నామా తెలుసుకొని మన టైంని మనం 100% ఉపయోగించుకొని మన పర్ఫార్మెన్స్ బెస్ట్గా ఇస్తూ మన పేరుని, మన కుటుంబ పేరుని ఎన్హాన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్కి మనం ఏమి ఇచ్చాము అని అంటే ఒక రోల్ మోడల్, ఒక హీరో లాగా లేకపోతే ఒక హీరోయిన్ లాగా, ఎస్ బతికితే వీళ్ళలాగా బతకాలి అని అనిపించే విధంగా ఒక స్టాంప్ ముద్ర గుద్ది వెళ్తే అద్భుతంగా ఉంటుంది. అది ఆర్థికంగా, ఆదాయంగా, డిసిప్లిన్ పరంగా అండ్ హ్యాపీనెస్ పరంగా. భూమి మీదకి వచ్చాము అని అంటే ఏదో వచ్చాము వెళ్ళిపోయాము అన్నట్టుగా ఉండకూడదు. బతికామా, జీవించామా అని అంటే బతకడం ప్రతి ఒక్కరు బతుకుతారు. జంతువులు బతుకుతున్నాయి, జీవరాశులు అన్నీ బతుకుతున్నాయి. బట్ జీవించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆస్వాదిస్తూ జీవించడం, ఆనందంగా జీవించడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటూ, మీ కుటుంబానికి ఆ సమయాన్ని కేటాయిస్తూ, మీకు మీరు ఆస్వాదిస్తూ మీ లైఫ్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన శ్రీనివాస్ పెర్మళ్ళ గారికి అండ్ మీ బృందం మొత్తానికి, విన్న మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ యాజ్ యూజువల్ మన గురువు గారైన గంపా నాగేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు క్లాస్ చాలా బాగా చెప్పారు. టైం అనేది ఎలా స్పెండ్ చేయాలి అనేది మా ఫ్రెండ్స్ కి తెలియదు, కాబట్టి ఈ రోజు నుండి అందరు కంపల్సరీ ఫాలో చేస్తారు. కొంతమంది టైం ఎలా చేయాలి అని తెలియక టైం విధంగా వెళ్తుంది, కానీ టైం అయిపోయింది, టైం లేకుండే అంటారు. చేసేది మనం తప్పు, అది తెలియక టైం మీద వేసేస్తారు. కానీ టైంని ఒక సిస్టమేటిక్ గా మనం ఫాలో చేస్తే అది మనం కరెక్ట్ సక్సెస్ అవుతామని, మన గోల్ ని మనం ఎలా చేరుకుంటాం అనేది, మనం ఇంపాక్ట్ తో కనెక్ట్ అయిన తర్వాత మనం ఎలా మన లైఫ్ జర్నీ ఎలా ఉంటుంది అనేది, ఓవర్ నాలెడ్జ్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి చాలా బాగా చెప్పారు సార్. 6 బాల్స్ గురించి పోగో అవుతుంది అనేసి, మరియు స్ట్రెస్, తర్వాత టెన్షన్స్, టైం ని కరెక్ట్ గా మనము సెట్ చేసుకొని మన మైండ్ లో సెట్ చేసి నడుస్తుంటే మన లైఫ్ జర్నీ అనేది చాలా బాగా ఉంటుంది సార్. మరియు టీ గురించి కూడా చాలా బాగా చెప్పారు సార్. అందరికి టీ తాయించారు. కరెక్ట్. ఈ రోజు నుండి మా ఫ్రెండ్స్ మేమందరం ఫాలో చేస్తామని ప్రామిస్ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ ఒక 3 క్వశ్చన్స్ తీసుకున్నాం సార్. టైం ఉందా సార్? యా షూర్ పర్లేదు సార్. యా, ఎవరైనా క్వశ్చన్ అడగాలంటే హ్యాండ్ రైజ్ చేయండి.